నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు. మంత్రపాఠః. सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः. अंदरिकी नमस्कारम अंडी. ఈ రోజు సాంఖ్య దర్శనం ప్రథమ అధ్యాయంలో 161, 62, 63, 64 ఈ 4 సూత్రాలు ఉన్నాయి ప్రథమ అధ్యాయంలో. అవి చెప్పుకోవాలి. సో ఇంతవరకు మనము 52 క్లాసులు చెప్పుకున్నాము. ఈరోజు 53వ కక్ష అది చెప్పుకుంటాము. ఇందులో ఇంతవరకు చెప్పిన వాటిల్లో మీకు ఎవరికైనా సందేహం చెప్పండి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహం చెప్పండి. నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే, మనం ప్రకృతి యొక్క అస్తిత్వం నిరూపించిన తర్వాత, జీవాత్మ యొక్క అస్తిత్వం నిరూపించిన తర్వాత, జీవాత్మ యొక్క అస్తిత్వం నిరూపించడం కాకుండా అనేక జీవాత్మలు ఉన్నాయని కూడా అది కూడా చూసాము. అలా చెప్పిన తర్వాత నెక్స్ట్ ఈశ్వరుని యొక్క అస్తిత్వ విషయంలో మనం నిన్న ఒక సూత్రం చూసాము. ఈశ్వరుని యొక్క అస్తిత్వ విషయంలో క్లేశ కర్మ విపాకాశేద్ అపరామృష్ట పురుష విశేషో ఈశ్వర అని చెప్పి మనం చెప్పాము. క్లేశ కర్మ విపాకాలతో అపరామృష్టుడు ఆ పురుష విశేషమైనటువంటి వాడు ఈశ్వరుడు అని చెప్పుకున్నాము. ఇందులో అంటే ఈ కర్మ బంధనంలోకి పరమాత్మ రాడు. కాలచక్రంలోకి, సంసార చక్రంలో క్లేశ కర్మాల విపాకాలతో దూరంగా ఉంటాడు అని చెప్పి మనం చెప్పాము. ఇది మహర్షి పతంజలి యొక్క యోగ శాస్త్రంలో ఉండే సూత్రం ద్వారా మనం చెప్పుకున్నాము. అలాగే కాకుండా వేదంలో ఉన్నటువంటి శృతి ప్రమాణం కూడా జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి, ఈ జీవాత్మలో ప్రవేశించి ఈ ఆ ప్రకృతిని అభివ్యక్తం చేస్తా, అంటే అంతర్ముఖంగా ఉండి సూక్ష్మంగా ఉంటూ నామరూపే వ్యాకరవాణి అంటే ఈ సూర్యుడు, చంద్రమ, ఇవి నక్షత్రాలు, పృథ్వీ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తయారు చేసి వాటికి నామకరణం కూడా చేసామండి. సూర్యుడు, చంద్రమ అని చెప్పి ఆ వస్తువుల పదార్థం తయారు చేసి ఆ నామరూపంలో వ్యక్తపరిచాడు. అంటే ఈ సృష్టిని మొత్తం వ్యక్తపరిచాడు. అంతర్ముఖంగా ఉంటూ జీవాత్మలో ప్రవేశించి, అంటే వాని యొక్క అంటే జీవాత్మ కంటే సూక్ష్మమైన వాడు ఆ పరమేశ్వరుడు. ఆయన యొక్క అస్తిత్వాన్ని ఇక్కడ చూసామండి, ఇక్కడ నిరూపించారనమాట. అలాగే కాకుండా యహ ఆత్మని తిష్టన్ యస్య ఆత్మ శరీరం, ఏ జీవాత్మలు అయితే ఆ పరమాత్మ ఉంటూ, అంటే సర్వవ్యాపకుడు కాబట్టి పరమాత్మ సూక్ష్మంగా ఉంటాడు కాబట్టి ఆత్మలో జీవాత్మ ఉంటూ యస్య ఆత్మ శరీరం, ఆ పరమాత్మ దృష్టిలో కూడా ఈ జీవాత్మని శారీరకంగా పోల్చి చెప్పామట. ఇప్పుడు మా జీవాత్మకు శరీరము దేహం అయినప్పుడు ఆ పరమాత్మ కూడా పరమాత్మలో జీవాత్మని పరమాత్మ అనుప్రవేశించి ఉన్నాడుగా, అంతర్ముఖంగా ఉన్నాడు కాబట్టి శరీరంగా భావించాక చెప్పారు. అదేవిధంగా యం పరం పురుషం ప్రాప్య ముక్తో భవతి, ఆ పరమ పురుషుడు ఏంటంటే ఆ పరమేశ్వరుని తెలుసుకొని అతన్ని జ్ఞానం ద్వారా ముక్తుడైపోతాడు. ఆ పరమేశ్వరు యొక్క తత్వాన్ని తెలుసుకునే వ్యక్తి శారీరం ప్రాప్య ముక్తో భవతి, అంటే అతన్ని తెలుసుకున్న తర్వాత ఈ శరీర దేహాన్ని వదిలేసి ముక్తుడైపోతాడు. కాబట్టి పరాత్ పరం పురుషం ఉపైతి దివ్యం అని చెప్పి చెప్పుకున్నా. అంటే ఆ పరమాత్మ కంటే పరమైనటువంటి వాడు పురుషుడు, పురుష విశేషమైన వాడు ఇంకెవరు, పరమాత్మే అంతిమ తత్వము. తో ఈ రకంగా మనం పరమేశ్వరుని యొక్క అస్తిత్వాన్ని భిన్న భిన్న సూత్రాల ద్వారా, వేద ప్రమాణాల ద్వారా మనం చూసాము. తో ఈ రకంగా మనము ఈశ్వరుని యొక్క అస్తిత్వం కూడా ఉంది అని చెప్పి మనకు తెలుస్తుంది. ఇలా చెప్పిన తర్వాత
నెక్స్ట్ ఈశ్వరుని యొక్క ఈశ్వరుని పరమాత్మ జీవాత్మతో కలిసి ఉన్నాడు కదా. పరమాత్మ జీవాత్మ కలిసి ఉన్నంటే అంతర్ముఖంగా ఉన్నాడు. జీవాత్మని పరమాత్మ అన్ని చోట్ల, జీవాత్మనే కదా అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాయన్నమాట. కాబట్టి అటువంటి జీవాత్మ తోటి పురుష విశేషణ ఈశ్వరుని యొక్క అంటే శరీరంలో ఉండే జీవాత్మతోటి పరమాత్మ యొక్క స్వరూపం ఏంటి, వారి తులన ఏంటి, అంటే జీవాత్మకి పరమాత్మకి తులన ఏంటి, ఏంటి జీవాత్మలు ఏమున్నాయి, ఏ లక్షణాలు ఉన్నాయి, పరమాత్మ ఏ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఆ జీవాత్మలో ఆ శరీరంలో ఉండే జీవాత్మ యొక్క పురుషునితో ఇక్కడ పరమాత్మ యొక్క పురుషత్వాన్ని యొక్క స్వరూపం ఏంటో ఇక్కడ నెక్స్ట్ మనకు ప్రసంగంలో సూత్రత్రయన వర్ణించబడుతుంది అన్నమాట. అవి ఏంటో మనం ఇప్పుడు చూద్దామండి. అస్తు. ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. మహోదయ ఉభయ రూప అని చెప్పి అన్నారు కదా, అది ఒక్కసారి చెప్పండి. వ్యావృత్తో ఉభయ రూప అంటే పురుషస్య అత్యంత బంధో ఉచ్ఛేద అభావే, అంటే పురుషుడికి అత్యంత ఉచ్ఛేదం కలుగుతుంది. అంటే జీవాత్మ ముక్తిని పొందిన తర్వాత మళ్ళీ తిరిగి రాడు అని లోకంలో ఒక ప్రచరణ ఉంది కదా, ఆ విషయంలో ఇక్కడ ఉల్లేఖించామట. జీవాత్మ ముక్తిని పొందిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తున్నాడు. పూర్తిగా అత్యంత శరీరంకు అత్యంత ఉచ్ఛేదం కాదు, అత్యంత పూర్తిగా నష్టం కాదు. మళ్ళీ ముక్తి కాలం యొక్క అవధి పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తుంది, మళ్ళీ సంసార బంధంలోకి వస్తుంది. అత్యంత పరమ ముక్తి, పరమ మోక్షం ఎప్పుడు కలగదు. పరమ మోక్ష పురుషస్య కదాపి నా భవతి అని చెప్పి మన పైన సూత్రంలో చెప్పుకున్నాడు. నా అత్యంత ఉచ్ఛేద అదే విషయం చెప్పామట. పరమ మోక్షం అనేది పూర్తి ఉచ్ఛేద భావాన్ని ఎప్పుడు జీవాత్మ కలగదు. ఆ కలగదు అనే విషయాన్ని వ్యావృత్త ఉభయ రూపం, అంటే పూర్తిగా అత్యంతమైనటువంటి బద్ధ స్థితిలో ఉండదు, పూర్తిగా మోక్ష స్థితిలో ఉండదు. ఈ రెండింటితో భిన్నంగా ఉంటుంది. అంటే వివేకంతో యుక్తమైనప్పుడు ముక్తిలో ఉంటుంది, అవివేకంతో ఉన్నప్పుడు సంసార బంధంలో ఉంటుంది. ఈ రకంగా వేరువేరుగా ఉంటుంది, వ్యావృత్తంగా ఉంటుంది, పృథక్ అంటే వేరువేరుగా ఉంటుంది. ఉభయ రూప అంటే పూర్తిగా బద్ధాత్మలో సంసార బంధంలో ఉండదు, పూర్తిగా ముక్తి స్వరూపంలో ఉండదు. ఎల్లప్పుడు ముక్తిలో ఉంటుంది, అది కూడా కాదు. పూర్తిగా సంసారంలోనే ఉంటుంది, అది కూడా కాదు. వ్యావృత్త వీటితో భిన్నంగా ఉంటుంది, అంటే వేరువేరుగా ఉంటుంది. అంటే వివేకంతో యుక్తంగా ఉన్నప్పుడు, జ్ఞానంతో యుక్తంగా ఉన్నప్పుడు ముక్తిలో ఉంటుంది, అజ్ఞానంతో ఉన్నప్పుడు సంసారంలో ఉంటుంది. అది ఉభయ రూపం. అంటే ఇక్కడ బద్ధత్వము ముక్తత్వము, ఆ బద్ధత్వం ముక్తత్వం ఉభయ రూపాలతోటి వ్యావృత్త వేరుగా ఉంటుంది. అంటే ఎప్పుడు ఒకే స్థితిలో ఉండదు అన్నమాట జీవాత్మ. అందుకే మనం సంసార జీవాత్మలు ఉన్నాయో అనాది కాలం నుంచి నడుస్తున్నాయి. అంటే ముక్తిని పొందిన మన క్రమ పద్ధతి ప్రకారం వస్తున్నాయన్నమాట. అది చక్కగా నడుస్తూ ఉందంట. అంటే అనంతకాలం, అనాది అనంతకాలం చక్కగా నడుస్తూనే ఉంటుందన్నమాట. జీవాత్మల కర్మలు తప్పు, ఆ ముక్తి కూడా తప్పదన్నమాట. అట్లా కర్మల ద్వారా ముక్తిని పొందుతూ ఆ కర్మల ద్వారా భోగాలు అనుభవిస్తూ భోగం అపవర్గని నిరంతరం నడుస్తూ ఉంటాయి. ఎవరైతే ముక్తిని పొందగలుగుతారో వారికి కాల విశేషం వరకు ఈ సంసార బంధనం అనేది ఉండదు. సంసారం ఈ జగత్ అనేది కనిపించదు. పరమాత్మలో ఓతప్రోతమై ఉంటాడు. ఎవరైతే సంసారంలో ఇంకా కర్మలు ఉన్నాయో వారు మటుకు వారికి సంసారం కనిపిస్తూ ఉంటుంది, జగత్తు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఉభయ రూపం. అంటే తాత్పర్యం ముఖ్యంగా ముక్తాత్మ బద్ధాత్మ యొక్క స్థితిలో ఎప్పుడు ఒకే స్థితిలో ఉండదు, నిరంతరంగా వ్యావృత్తంగా ఉంటుంది, అంటే వేరువేరుగా ఉంటుంది. ఇది దీని తాత్పర్యం అండి. అంటే ముక్తాత్మలు కూడా మళ్ళా బద్ధాత్మలు అయిపోతూ ఉంటాయి మధ్య మధ్య ఒక కాలం లిమిట్ ఒక లిమిట్ ఉంది. విశేషంగా కష్టపడిందని త్యాగం చేసిన కాబట్టి చాలా దీర్ఘకాలం చెప్పుకున్నదా 32,000 సంవత్సరాల సృష్టి కల్పంలో వరకు, కల్పం సృష్టి అటువంటి 32,000 ఒక సృష్టి కాలం. ఇప్పుడు సృష్టి కాలం వచ్చేసి 4 అరబుల 32,000 కోట్ల సంవత్సరాలు ఒక సృష్టి కాలం. ప్రళయకాలం చెప్పలేదు, మళ్ళీ ప్రళయకాలం అంతే ఉంటున్నాడు. 12 గంటలు రాత్రి, 12 గంటలు పగులు ఏ విధంగా అంటామో అలాగా అంత ఉంటున్నామంట ఒక సృష్టి కాలం. అటువంటి 32,000 సంవత్సరాల వరకు అంటే ముక్తిలో ఉంటాంటే చిన్న విషయమా? ఇప్పుడు ఈ సృష్టిలోనే ఈ సృష్టిలో పూర్తిగా అయిపోదామాట. దీంట్లో మనం ఎన్నో వేల సార్లు జన్మ తీసుకునే చనిపోయామండి. కొన్ని కోట్ల సంవత్సరాలు అయిపోయిందా? సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, ఎన్ని యుగాలన్నీ అయిపోయి అప్పటికి ఎన్నిసార్లు జన్మ తీసుకుంటున్నాం?
పుట్టినబడితే గిట్టక మాడు గిట్టినవాడు పుట్టక మాడు అంటుంటాం కదా మనం సామెత లోక సామెత ప్రకారంగా. చనిపోయిన బట్టి మళ్ళీ జన్మ తీసుకుంటుంటాం, మన కర్మను బట్టి జన్మ వస్తూ ఉంటుంది. అలాగా జన్మలు తీసుకుంటూనే ఉంటాం అన్నమాట. ఇప్పుడు కొన్ని వేల జన్మలు తీసుకున్నామండి ఈ సృష్టిలోనే. అటువంటి మన శరీరంతో జన్మతోటి శరీరం తీసుకుని మనం ముక్తిని పొందగలిగామనుకోండి, అంత దీర్ఘకాలం వరకు మనం ముక్తిలో ఉంటాం, ముక్తి యొక్క సుఖాన్ని పొందుతూ ఉంటాం. పరమాత్మ లోతప్రతమై శరీరం లేకుండా విహరిస్తూ ఉంటాం, పూర్తిగా లోకాంతరం విహరిస్తూ ఉంటాం, సంకల్ప మాత్రం చేత విహరిస్తూ ఉంటాము. అక్కడ శరీరం అవసరం లేదు. నీ ఆత్మస్వరూపంలో ఉంటూ ఆనందాన్ని పొందుతూ ఉంటూ పరమాత్మ యొక్క ఆనందంతో ఓతప్రతమైపోయి ఏ సంకల్ప మాత్రం చేత అన్ని సిద్ధిస్తూ ఉంటాయి. అన్ని ఏం కావాలంటే చూస్తూ ఉండొచ్చు అన్నమాట. నిర్లిప్తంగా ఉంటాడు, ఆనందంలో ఓతప్రతుడే ఉంటాడు ఆ ముక్తాత్మ. కానీ ఎన్ని జన్మలు ఎత్తినా కూడా పూర్వజన్మ జ్ఞానం ఉండదు, అది విశేషం. పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది, చూసే వాళ్ళు కావాలి. కానీ అంతర్ముఖంగా చూస్తే మన సంస్కారాలు మనకు కూడా కనిపిస్తూ ఉంటాయని కొంచెం బాగా గమనించాలనుకోండి మీరు. నీలో ఉండే సంస్కారం, నాలో ఉండే సంస్కారం బట్టి నేను నా జన్మ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉండేవాడిని, ఎలా ఆలోచిస్తున్నాను, నీ విధి విధానం బట్టి, నీ వ్యవహారాన్ని బట్టి, నీ ప్రవర్తన బట్టి చాలా మటుకు పండితులు, యోగులు, సిద్ధ సాధకులు వాళ్ళు చెప్తూ ఉంటారు. మనకు తెలియకపోవచ్చు, మన అజ్ఞాన అంధకారంలో ఉన్నాం కాబట్టి తెలియకపోవచ్చు. కానీ సంస్కారాన్ని బట్టి పిల్లలు అంటుంటాం, సహజంగా లోకంలో కూడా స్థూలంగా చెప్తుంటాం. ఇక్కడ ఈ పిల్లవాడు ఇలా ఉన్నా అంటే సంస్కారం ఇలా ఉంటాయి, ఈ రకంగా ఉంటారు. ఆచారాత్ కులమాఖ్యాతి, ఆచారం చేత అంటే వ్యవహారం చేత వాళ్ళ కులం ఏంటో, వాళ్ళ సంస్కారం ఏంటో మనకు తెలుస్తూ ఉంటాయన్నమాట. ఆచారాత్ కులమాఖ్యాతి, ఆ కులం ఏంటి, ఎటువంటి కులం, బ్రాహ్మణ కులమా, క్షత్రియ కులమా, వైశ్య కులమా, శూద్ర కులమా, కర్మను బట్టి మనం చాలా మటుకు పూర్తిగా చెప్పడం కానీ చాలా మటుకు మనం చెప్పగలుగుతామండి. అనుమానం ద్వారా చాలా విషయాలు మనం తెలుస్తూ ఉంటాయి. సంస్కారాన్ని బట్టి, మన వ్యవహారాన్ని బట్టి, ప్రవర్తన బట్టి మనం చాలా వరకు ఐడెంటిఫై చేయగలుగుతాం. మనం అనిపిస్తుంది మనకు గత జన్మ గుర్తులేవని చెప్పి. ఎందుకు లేవండి, మెమరీ కార్డ్ అంతా చిప్ మెమరీ కార్డ్ అంతా మనకు ఇప్పుడు ఉండే ఆ గత జన్మలో మెమరీ కార్డు మనకు మొత్తం ఇప్పుడు మళ్ళీ వచ్చిందాం. దీన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి ఏంటంటే కొన్ని పూర్తిగా చెప్పలేం అంటారు, మన మనసులో ఉంటుంది, మనకు తెలుస్తుంది, ఇతరులకు తెలియకపోవచ్చు. మన కర్మలు, మన సంస్కారం మనకు తెలుస్తాయి. ఇంకా స్థూలంగా చేసేటివి కర్మలు ఏవైతే ఉన్నాయో ఇతరులను ప్రభావితం చేస్తాయి మన కర్మలు. అటువంటిప్పుడు కొన్ని మంచి అయితే పర్వాలేదు, చెడిపోయినా అవి ప్రభావం చూపిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి తెలియదని కానీ చాలా విషయాలు సత్యాసత్యములు తెలుసు, జీవాత్మకు తెలుసు, ఆ పరమాత్మకు తెలుసు అంట. నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, నీకు సంకల్పం ఏంటి, వికల్పాలు ఏంటి, నువ్వు ఏం చేయాలనుకున్నా నీ అంతరాత్మకు తెలుస్తూ ఉంటుంది. నీ కర్మలకు నీ పరమాత్మ సాక్షిగా ఉంటాడని చూస్తూ ఉంటాడు అన్నమాట. చేయాల్సిన కర్మలు చెప్పి ఏది మంచి చెడు కూడా సంకేతిస్తూ ఉంటాడన్నమాట. కానీ సంస్కార వశాత్ మనము ఆ విషయ వాసనలో బద్ధమైపోయి మనము లిప్తమైపోతుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసండి మనకు. అలా ఏమంటే అజ్ఞాన అంధకారంలో ఉన్నాం అంటే అలా అనిపిస్తుంది, అలాంటి అభివృద్ధి కలుగుతుంది. వాస్తవంగా అలా కాదు, వాస్తవం తెలుసండి. కొంచెం సూక్ష్మంగా నువ్వు ధ్యానం చేసే సాధకులు ఏదైతే ఉన్నారో మీరు ఎందుకు మనమే నిరంతరంగా ధ్యానాభ్యాసం, యోగాభ్యాసం చేస్తూ ఉన్నాం అంటే మనలో ఉండే విషయాలు, మనలో ఉండే సంస్కారాలు, మనలో ఉండే ప్రవర్తన బట్టి మనమే స్వయంగా నాలుగు దోషాలు ఉన్నాయి, ఇంకా నాలుగు ఇవి ఉన్నాయి, ఈ రకంగా సంస్కారం ఉంది, ఈ రకమైనటువంటి వృత్తి నాలో కలుగుతుంది అంటే ఇటువంటి స్థితి నాలో ముందు ఉండేది కాబట్టి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయని చెప్పి చాలా మటుకు మనం ఐడెంటిఫై చేసుకోగలుగుతాం. అస్తు. ఓకే మహోదయ, ధన్యవాదాలు. అస్తు. ఇంకెవరికైనా ఉన్నాయండి? అస్తు. ప్రకృతం అనుసరామః. నిన్న ఎంతవరకు చెప్పిన తర్వాత ఏంటి, పరమాత్మ యొక్క అస్తిత్వం ఉంది అని చెప్పి క్లేశ కర్మ విపాకాశయ అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. తర్వాత ఇవి చెప్పిన తర్వాత కొన్ని ప్రమాణాలు, శృతి ప్రమాణాలు చెప్పిన తర్వాత కూడా ముందు ఆ శరీరంలో ఉన్నటువంటి జీవాత్మకు ఆ పరమాత్మకి స్వరూపం ఏంటి అంటే, జీవాత్మ కంటే పరమాత్మక స్వరూపం ఏ రకంగా ఉంటుంది, భిన్నత్వం అనేది ఇక్కడ మనకు తులన చేసి చెప్తున్నాము. చూడండి.
ఇక్కడ చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది మీకు. అంతిమంలో మనకు సాక్షాత్ సంబంధాత్ సాక్షిత్వం ఉంది కదా, సూత్రం ఉందిగా, దానిపైన కొంచెం భూమిక ఉంది, దానిలో కలిపి చెప్పా, చూసుకోండి. తస్య పరమ పురుషస్య అంటే పురుష విశేషస్య ఈశ్వరస్య, పురుష విశేష ఈశ్వరుని యొక్క ఈశ్వరస్య అనేన శరీరేణ, ఈ శరీరంతో, అనేన శరీరైన పురుషున, శరీరంలో స్థితమైన పురుషునితో తులనయ అంటే పోల్చి చూసినప్పుడు, తులనయ కిం స్వరూపమితి ప్రసంగత సూత్రత్రయేణ వర్ణ్యతే. కాబట్టి ఆ శరీరంలో ఉన్నటువంటి పురుషుని చేత పురుష విశేషమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపం ఏంటి అనేది ఈ 3 సూత్రాల ద్వారా మనకు చెప్పబడుతుంది. అది చూద్దామండి. అస్తు. అందులో మొట్టమొదటి సూత్రం ఏంటంటే 61వ సూత్రము, సాక్షాత్ సంబంధాత్ సాక్షిత్వం. సాక్షాత్ సంబంధాత్ సాక్షిత్వం అంటే ఈ జీవాత్మ చేసే కర్మలన్నిటికీ సాక్షిగా ఉంటూ ఆ పరమాత్మాన్ని చూస్తూ ఉంటాడండి. అందుకే సాక్షాత్ సంబంధం ఉంది. జీవాత్మకి పరమాత్మతోటి సాక్షాత్ డైరెక్ట్ గా సంబంధం ఉంది. అందుకే సాక్షి రూపంలో ఉంటూ అన్ని కర్మ ఫలాలు, మనం చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో వాటికి జాతి ఆయు భోగాన్ని ఇస్తూ ఉంటామన్నమాట. అంటే మన కర్మ ఫలాలకు అన్నిటికీ ఫలాన్ని ఇస్తూ ఉంటామన్నమాట. సాక్షి రూపంలో చూడకపోతే ఆ కర్మఫల సిద్ధాంతానుసారంగా కర్మఫలాలు మనకి ఇవ్వలేమన్నమాట, న్యాయ వ్యవస్థ ఉండదు. కానీ సాక్షి రూపంలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి అన్ని కర్మ ఫలానుసారంగా భోగాలను మనకు కలిగజేస్తున్నాడు. కాబట్టి సాక్షాత్ సంబంధాత్ సాక్షిత్వం, డైరెక్ట్ గా సంబంధం నుంచి జీవాత్మకు డైరెక్ట్ గా పరమాత్మ యొక్క సంబంధం ఉంది కాబట్టి సాక్షి రూపంలో పరమాత్మ జీవాత్మ యొక్క కర్మను చూస్తున్నాడు. ఇది 161 సూత్రం ప్రకారంగా ఈ రకంగా కూడా మనకు ఈశ్వరుని యొక్క అస్తిత్వం ఉందని చెప్పి తెలుస్తుంది. నెక్స్ట్ నిత్యముక్తత్వం. ఆ పరమేశ్వరుడు ఎటువంటి వాడు? ఇంకా నిత్యముక్తత్వం, ఎప్పుడు నిత్యం ఎల్లప్పుడు ముక్తుడై ఉంటామట. జీవాత్మకి సమానంగా ఒకసారి సంసార బంధంలోకి, ఒకసారి ముక్తి బంధంలోకి అలాగా తిరుగుతూ ఉండేదన్నమాట. ముక్తిలో ఒకసారి సంసార బంధంలో, అలాగా సంసార బంధన వ్యవస్థ నుంచి ముక్తుడుగా ఉంటాడన్నమాట, అంటే భిన్నంగా ఉంటాడన్నమాట. ఈ సంసార కాలచక్రంలోకి ఎప్పుడు కూడా రాడు. అందుకే నిత్య ముక్తత్వాన్ని ఉంటుంది పరమేశ్వరికి. ఎప్పుడు సంసార చక్రంలోకి రాడు, క్లేశకర్మ విపాకాశాలతో దృఢంగా ఉంటాడు. కాబట్టి నిత్య ముక్తత్వం అని చెప్పి చెప్పుకున్నాం. అలాగే ఇంకోటి ఏం చెప్పిన 63వ సూత్రము, ఔదాసీన్యం చ ఇతి. ఇంకా పరమేశ్వరుడు ఔదాసీన్యంగా ఉంటాడు, ఉపేక్షాభావంతో ఉంటాడు. ఉపేక్ష అంటే ఏం చేయడం కాదు అక్కడ. ఔదాసీన్యం అంటే సంసారంలో చేసిన కర్మలన్నిటికీ సాక్షిగా ఉంటాడు. అంతేగాని ఆ సంసారంలో జీవాత్మలన్నీ కూడా బాధపడుతున్నాను, దుఃఖపడుతున్నాను చెప్పి నేను బాధపడుకుంటూ కూర్చోడం అన్నమాట. ఔదాసీన్యంగా ఉంటాడు. నువ్వు ఏ విధంగా కర్మలు చేస్తా ఆ కర్మలకు ఫలాన్ని ఇస్తూ ఉంటాడు అన్నమాట. సంసారంలో జీవాలను దుఃఖపడుతున్నాయని చెప్పి నేను దుఃఖపడుకుంటా ఏడ్చుకుంటూ కూర్చోడం అన్నమాట. సంసారంలో జీవాలు ఏ విధంగా ఏడుస్తూ ఉంటాయో అలా పరమాత్మ అలాంటి స్థితి ఉండేమాట. ఔదాసీన్యంగా ఉంటాడు. ఔదాసీన్యం అంటే తటస్థంగా ఉంటాడు, స్థిరంగా ఉంటాడు. ఏంటి? ఎటువంటి పాప రూప కర్మలు చేసిన, ఎటువంటి పుణ్యరూప కర్మలు చేసినా పరమాత్మ మీద ఎటువంటి ప్రభావం పడదు. జీవాత్మ ఉత్తమ కర్మలు చేసింది, పుణ్యకర్మలు చేసింది, ముక్తిని పొందుతుందని చెప్పి ఆయన పొంగిపోడు. పాపకర్మలు చేసిన ఘృణాభావన అనేది కలగదనమాట. ఆయన తటస్థితిలో ఉంటాయి, ఏకరసంలో ఒకే రూపంలో ఉంటాడన్నమాట. ఔదాసీన్య స్థితిలో ఉంటాడన్నమాట, అంటే సమస్థితిలో ఉంటాడన్నమాట. ఔదాసీన్యత్వం చ ఇది. ఆ పరమేశ్వరుడు ఔదాసీన్యంగా సాక్షిగా ఉండు చేసిన కర్మలకు ఫలాన్ని ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు చాలా మంది అంటూ లోకంలో చూస్తుంటాం, మనం చేసిన కర్మ ఏం సంసారం దుఃఖపడుతుంటే మనం కూడా వాళ్ళని దుఃఖపడాలి. తోటి వ్యక్తికి సహాయపడాలి అంటున్నాం కదా. సహాయపడాలంటే ఏడుస్తుంది చెప్పి ఏడుస్తూ కూర్చోవాలన్నా? ఏడుచుకుంటుంటే ఆ పని కాదు కదా. ఏడుస్తున్న ఒక వ్యక్తి బాధపడుతున్నాడు అంటే అక్కడ మనం ఏం చేయాలి? అక్కడ ఏం చేస్తామంటే అతనికి సహాయం చేస్తాం. తోటి మనిషి మానవత్వ రూపంలో ఉండి అతనికి సహాయం చేయడం అక్కడ కర్తవ్యం. అలాగే పరమాత్మ కష్టాల్లో ఉన్న వ్యక్తికి సహాయం చేస్తూ ఉంటాడన్నమాట. ఇలా చేసుకో, ఇలా చేస్తే ఈ విధంగా ఉంటుంది, ఈ దుఃఖం ఉండదు, ఈ కష్టం ఉండదు, నీకు ఆనందం కలుగుతుంది, సుఖం కలుగుతుంది చెప్పి మనకు చెప్తూ ఉంటాడన్నమాట. కాబట్టి అలాంటి స్థితి పరమాత్మ వైపు నుంచి ఎల్లప్పుడూ నిరంతరంగా ప్రేరణ కలుగుతూ ఉంటుంది, అంటే మంచి వైపు వెళ్ళడం కోసము. కాబట్టి ఆ ప్రేరణ ఎప్పుడు ఆ సహాయం ఉంటుంది. అంతేకాని ఔదాసీన్యంగా జీవాత్మని బాధపడుతుందని చెప్పి ఆయన బాధపడడం అంటూ స్థితి ఉండదు. ఆయన సమవస్థలో ఉంటాడు. మంచి కర్మలు చేసినా పుణ్యకర్మలు చేసినా ఆ తటస్థ భావంలో ఉండి చేసిన కర్మలకు సాక్షిగా ఉంటూ
అన్ని కర్మఫలానుసారంగా ఫలాన్ని ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఔదాసీన్యం చ ఇతి అని చెప్పి ఈ 3 సూత్రాల ద్వారా పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని ఇక్కడ మనకు వ్యక్తపరిచారన్నమాట మహర్షి కపిల్ మహర్షి. చూడండి, ఇమాని త్రీని సూత్రాన్ని ఏకత్ర అర్థాప్యంతే. ఈ 3 సూత్రాలు ఒకే చోట అర్థాన్ని సంకేతిస్తున్నాయి కాబట్టి ఏకత్ర అర్థాప్యంతే, ఒకే రూపంలో అర్థాన్ని చెప్తున్నారు అనమాట. త్రీని సూత్రాన్ని ఏకత్ర ఒకే చోట అర్థాప్యంతే, ఇక్కడ అర్థాన్ని బోధిస్తున్నారు. ఏంటి చూడండి, ఒక్కొక్క సూత్రం మనం చూద్దాం. ముందుగా 61వ సూత్రం ఏంటి? సాక్షాత్ సంబంధాత్ సాక్షిత్వం. సాక్షాత్ సంబంధాత్ సాక్షిత్వం అంటే ఏమిటి చూడండి, శారీరే పురుషే జీవాత్మని, అంటే శరీరంలో ఉన్నటువంటి పురుషుడు ఎవరు? జీవాత్మ. శారీరే పురుషే జీవాత్మని అంటే ఆ శరీరంలో స్థితమైనటువంటి జీవాత్మ అంటే పురుష జీవాత్మ. సాక్షాత్ సంబంధ, డైరెక్ట్ గా సంబంధం ఉండటం వలన సాక్షాత్ సంబంధం అంటే అంతర్యామిత్వ సంబంధాలు. దాన్ని ఇంకో అంతర్యామిత్వం అంటే అంతర్ముఖంగా ఉండొచ్చు. శరీరం ఏ విధంగా వస్తుందో మనకు కనిపిస్తుందో అలా పైన కనిపించడం మీద జీవాత్మ. అంతర్యామిత్వ అంతర్ముఖంగా ఉండొచ్చు, శరీరానికి అంతరంగా అంటే లోపల ఉన్నాడు. అంతర్యామిత్వ సంబంధాత్ తస్య పరమ పురుషస్య, అంటే తస్య అంటే పరమ పురుషస్య, ఏది దానికి విశేషణ అండి. తస్య కస్య పరమ పురుషస్య. ఆ పరమ పురుషుడు ఎవరు? పరమ పురుష విశేషస్య అంటే పురుష విశేషుడు, పురుషుల్లో విశేషమైనటువంటి వాడు అంటే క్లేశకర్మ విపాకాలతో అపరామిష్ఠుడు పరమేశ్వరుడు అనమాట. పురుష విశేషస్య ఈశ్వరస్య సాక్షిత్వం, అంటే సాక్షిత్వం అంటే అంతర్యామిత్వం అస్తి, అంటే ఆయన జీవాత్మలో అంతర్ముఖంగా అంతర్యామిగా ఉంటూ ఆయన సాక్షి భావంతో డైరెక్ట్ గా సంబంధం చూస్తూ ఉంటాడు. జీవాత్మ ఏం చేసినా అవి చూస్తూ ఉంటాడు అనమాట. సాక్షిత్వం ఉంది జీవాత్మకు, తోటి పరమాత్మకు డైరెక్ట్ గా సంబంధం ఉంది కాబట్టి సాక్షి రూపంలో అన్ని చూస్తూ ఉంటాడు. అందుకే సాక్షిత్వం అంటే అంతర్యామిత్వం. ఆ జీవాత్మ పరమాత్మ కూడా అన్ని చోట్ల కనకనంలో వ్యాపించి ఉన్నాడు కాబట్టి అట్లేగా జీవాత్మను వ్యాపించి ఉన్నాడు కదా, సాక్షి భావంతో అన్ని చూస్తూ ఉంటాడు. జీవాత్మ ఏం చేసినా, ఏ కర్మలు చేసినా అన్ని నిత్యం ప్రతి క్షణం ఆయన గమనిస్తూనే ఉంటాడు అనమాట. అందుకే మనం ఎటువంటి ఏ కర్మలు చేసిన సంసారంలో మనకి తెలియకుండా ఏది ఉండదండి. మనకి కనిపించలేదు కదా అని చెప్పి ఆయన మన కర్మలు దాస్తున్న 4 గొడవలు మనం చేస్తున్నా అని చెప్పి అనుకోనికి లేదు. నువ్వు ఏం చేసినా పరమాత్మ అన్ని ఎటు జరిగి అన్ని చూస్తున్నాయి, కనకనంలో వ్యాపించి ఉన్నాడు కదా, వాడిని తప్పుకొని వాడిని దాటుకొని మనం ఏ పని చేయలేము అనమాట. కాబట్టి ఎంతవరకు ఈ బ్రహ్మాండం సృష్టి ఉందో అంతవరకు ఆయన కనకనంలో వ్యాపించి ఉన్నామట. ఈ ప్రకృతిని బ్రహ్మాండం దాటుకొని మనం ఎక్కడికి బయటికి పోలేమన్నమాట. ఈ పరమాత్మ యొక్క ప్రపంచం నుంచి ఎక్కడికి బయటికి పరిగెత్తలేము అనమాట. కానీ ఇక్కడ ఏం చేసినా కూడా నువ్వు అక్కడ ఆ పరమాత్మ యొక్క దృష్టిత్వం అనేది, ఆ సాక్షిత్వం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. జీవాత్మ ఏం చేసినా, నువ్వు మంచి చేసి తెలిసినా అన్నిటికీ మంచి చెడు తెలియజేస్తానంటే నువ్వు ఏ పని చేసి నిలబెట్టాడన్నమాట. చేసిన కర్మ మంచిదైతే దానికి ఉత్తమ ఫలం ఉంటుంది, చేసిన కర్మ అనిష్టమైతేనా అది అనుత్తమ ఫలమే ఉంటుంది, అంటే కష్టమైన ఫలం ఉంటుంది. అది మటుకు న్యాయంగా ఇస్తూ ఉంటాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ సాక్షిత్వం అంటే అంతర్యామిత్వం అస్తి, అంతర్భావంగా ఉండి ఆ సాక్షి రూపంలో ఉంటాడు. ఎందుకు? తత్కృత సర్వ వ్యాపారస్య ద్రష్టృత్వం. తత్కృత సర్వ వ్యాపార, తత్కృత అంటే జీవాత్మ కృతం చేసినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో, కర్మలు ఏవైతే ఉన్నాయో, తత్కృత సర్వ వ్యాపారస్య, జీవాత్మ ఎటువంటి వ్యాపారం చేయని మొత్తం అన్ని A to Z అనమాట. సర్వ వ్యాపారస్య ద్రష్టృత్వం, ద్రష్ట రూపంలో అన్ని చూస్తూ ఉంటాడు అనమాట. ఆయన ఏం చేయడు, ఇది మంచి చెడు అని చెప్పి నిలబెట్టాడనమాట. మంచి చెడు మొత్తం చెప్పాడు మనకు. శాస్త్రము సృష్టి ప్రారంభించినప్పుడు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అని చెప్పి మన వేదం ద్వారా, వైదిక వాంగ్మయం ద్వారా మనుషుల యొక్క జీవాత్మ యొక్క కర్తవ్య కర్మలు, ఆ కర్తవ్య కర్మలు అన్ని తెలియజేసాం, అన్ని చెప్పాడు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి ప్రారంభం చెప్పామట. చెప్పిన కూడా మధ్యలో కనకనంలో వ్యాపించి ఉన్నాడు కాబట్టి ప్రేరేపిస్తూ ఉంటాడు. అయినా మనం కర్మవశాగా ఏవైతే చేస్తున్నామో సంస్కారంలో ఓతప్రోతం అయిపోయి సంస్కార కారణంగా అక్కడ వాడిని మనం నిలబెట్టామట. ఎందుకంటే జీవాత్మకు స్వాతంత్ర్యం ఉంది కానీ కేవలం మంచి చెడు బోధించే వరకే పరమాత్మ యొక్క కర్తవ్యం అనమాట. తర్వాత జీవాత్మ ఎలా చేస్తుంది ఆ విషయంలో పరమాత్మ అడ్డుపడమాట. కాబట్టి సాక్షి రూపంలో ద్రష్ట రూపంలో చూస్తూ ఉంటాడు అన్నమాట. ద్రష్ట రూపంలో చూస్తూ ఉంటామన్నమాట. కాబట్టి ద్రష్టృత్వం అంటే చూస్తూ ఉంటున్నా అంటే జ్ఞాతృత్వం తెలుసుకుంటామే కాదు, అది ఏం చేసినా మనసులో కూడా ఏమనుకున్నా మొత్తం తెలిసిపోతుంది. వాడు చేస్తేనే పరమాత్మ తెలిసిపోతుంది కాదు, చేయకుండా మనసులో సంకల్ప మాత్రం చేత నువ్వు చేసిన ప్రతి విషయం, ప్రతి ఆలోచన, ప్రతి కర్మ అన్ని ఏటు నువ్వు మనసులో సంకల్పం చేస్తే పరమాత్మ తెలిసిపోతుంది. మనసులో సంకల్పం చేయంత వరకు పరమాత్మకు తెలియదు. జీవాత్మ ఏం చేయగలుగుతుంది పరమాత్మకు తెలియదు. ఒకవేళ నువ్వు సంకల్పం చేశావు, సంకల్పానికి మతి ఉత్పన్నమైంది, అప్పుడు మాత్రమే
పరమాత్మ తెలిసిపోతుంది జీవాత్మ ఏం చేయాలనుకుంటుంది. కొన్ని లక్షణాలు అనుమానప్రదంగా ఈ కర్మ చేసే ఖచ్చితంగా రెండో కర్మ ఇదే చేయాలి, దాంట్లో ఇంకా విభిన్నత వైకల్పమే ఉండదు, అటువంటి కర్మలు తెలిసిపోతుంటాయి. కానీ ఏ కర్మలైతే జీవాత్మ ఆలోచించలేదో, మనసులో సంకల్పం చేయలేదో అటువంటి కర్మలకు పరమాత్ముడు ఏం చెప్పలేడు. ఇప్పుడు పలాని తేదీ అంటే పలాని రోజు ఈ జీవాత్మ, ఈ పురుష జీవాత్మ ఇన్ని గంటలకు, ఇన్ని నిమిషాలకు, ఈ టైంలో ఇక్కడ ఉంటుంది, ఈ టైంలో ఇక్కడ ఉంటుంది, ఈ టైంలో ఈ పని చేస్తుంది, అలా పరమాత్మకు చెప్పలేండి. ఒకవేళ సంకల్పం చేస్తే కర్మానుసారం సంకల్పం చేసినప్పుడు అప్పుడు పరమాత్మ తెలుస్తుంది. కాబట్టి తెలుస్తుంది ఎప్పుడు ఆయన చేసినప్పుడు, మనసు సంకల్పించినప్పుడు, దాన్ని బట్టి వాటి పరిణామం ఎంతవరకు ఆ పరిణామం తెలిసిపోతున్నాడు. దాని పరిణామం పూర్తి వ్యాపకత్వంలో, విస్తృతత్వంలో పరమాత్మ తెలిసిపోతుంది. కాబట్టి అందుకే తత్కృత సర్వ వ్యాపారస్య ద్రష్టృత్వం జాతృత్వం చ. అంటే చూస్తున్నాడు, ఇంకా తెలుసుకున్నాడు, జీవాత్మ యొక్క కర్మను తెలుసుకుంటూ ఉన్నాడు. కాబట్టి తస్మై భోగ అపవర్గో ప్రదాతుం నియంత్రిత్వం అస్తి. కాబట్టి తస్మై భోగాపవర్గం, తస్మై అంటే ఆ జీవాత్మ కోసం, భోగము అపవర్గం ప్రదాతం ఇవ్వడం కోసము నియంత్రిత్వం అస్తి, దాని మీద అధికారం ఉంది, నియంత్రణ ఉంది. జీవాత్మ ఏ కర్మలు చేసినా వాడికి భోగాన్ని ఇవ్వడం కోసము, అపవర్గాన్ని మోక్షాన్ని ఇవ్వడం కోసము నియంత్రిత్వం వస్తుంది. అంటే నియంత్రణ ఉంది ఆ పరమాత్మకి. అంటే అన్ని ఏం చేసినా పరమాత్మ తెలిసిపోతుంది. కాబట్టి ఎవరికి ఏమి ఇవ్వాలన్నా, భోగాలు ఇవ్వాలన్నా, ఐశ్వర్యం ఇవ్వాలన్నా, లేదంటే ముక్తిని ఇవ్వాలన్నా, ఏది కావాలంటే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు అనమాట. అందుకే భోగము అపవర్గో ప్రదాతం నియంత్రిత్వం వస్తుంది. నియంత్రిత అనేది పరమాత్మ దగ్గర ఉంది. ఉక్తం, ఈ విషయం శృతిలో చెప్పబడిందంటే ఏంటిది? ఉక్తం యథాశ్రుతౌ అంటే వేదంలో, తస్య సాక్షిత్వం, ఆ వేదంలో ఆ పరమాత్మ సాక్షిత్వంలో జీవాత్మ చేసిన కర్మను చూస్తూ ఉంటాడు అనే విషయంలో ప్రమాణం. ఇక్కడ వేదం యొక్క ప్రమాణం మనం ముందుకు చెప్పుకున్నాం, మళ్ళీ చూపిస్తున్నది ఇక్కడ. ద్వా సుపర్ణ సయూజ సఖాయ సమానం వృక్షం పరిశస్వ జాతే తయోరన్యః పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్యో అభిచాకశీతి. అభిచాకశీతి, ఇక్కడ చాక్షీతి అని తప్పుపడింది, అభిచాకశీతి అని రాసుకోండి. అస్తు. ఇక్కడ మనకు స్పష్టంగా ఉంది, ముందుకు చెప్పుకున్నాం. ద్వా సుపర్ణ సయూజ సఖాయం సమానం వృక్షం పరిశస్వ జాతే అంటే రెండు రెక్కలు ఉన్నటువంటి పక్షులు ఒక చెట్టు మీద కూర్చొని ఉన్నాయన్నమాట. రెండు పక్షులు అంటే రెండు రెక్కలతో అంటే పోల్చి చెప్పండి. రెండు రెక్కలుండే పక్షులు అంటే ఒక జీవాత్మ, ఒక పరమాత్మ. ఎక్కడున్నాయి? చెట్టు మీద ఉన్నాయి. అక్కడ చెట్టు ప్రకృతి, రెండు పక్షులు అనేటివి ఒక జీవాత్మ, ఒక పరమాత్మ. ఓకేనా? అది చెప్పాడు ఇక్కడ. ఒక సఖా రూపంలో, సఖిత్వ రూపంలో, మిత్రత్వ రూపంలో కలిసిమెలిసి ఉన్నాయన్నమాట రెండు. ఎందుకంటే రెండు పక్షులు, రెండు చైతన్యం ఉందన్నమాట. ఆ చెట్టు అంటే వృక్షం ఏదంటున్నది జడ వస్తువు, ఆ చైతన్యం ఉందన్నమాట, ప్రకృతి. అది ఆ ప్రకృతిగా తీసుకున్నామన్నమాట. అదే విషయం చెప్పాడు. ద్వా సుపర్ణ సయూజ సఖాయం, ద్వా సుపర్ణ సయూజ సఖాయం సమానం వృక్షం పరిశస్వ జాతే. అక్కడ సమాన వృక్షం, ఒకే వృక్షం మీద సమానంగా ఉంటూ, సఖా రూపంలో ఉంటూ, పరిశస్వ జాతే అంటే అక్కడే స్థిరంగా ఉన్నాయన్నమాట. అక్కడ ఉంటూ తయోరన్యః పిప్పలం స్వాద్వత్తి. తయోహ్ అందులో ఒక రెండు పక్షులు అని చెప్పాము, పక్షి రూపంలో ఉన్నాయి, జీవాత్మ పరమాత్మ అని చెప్పిన. అందులో ఏకః తయోరన్యః పిప్పలం స్వాదొత్తి, ఆ చెట్టు మీద ఉన్నటువంటి పండ్లు పలహారాలు ఏవైతే మధుర ఫలాలను ఆస్వాదిస్తుంది. పిప్పలం స్వాదొత్తి దాని యొక్క స్వాదిష్టమైన ఫలను ఆస్వాదిస్తుంది. స్వాదొత్తి అనశ్నన్యో అభిచాకశితి, రెండో ఏదైతే ఉందో పక్షి ఏదైతే ఉందో అది సాక్షి మాత్రం చూస్తూ ఉంది. ఒక పక్షి పండ్లు స్వాదిష్టం పండ్లు తింటుంది, ఒకటి తినడం లేదు. ఎందుకంటే పరమాత్మకు భోగాల అవసరం లేదన్నమాట. ఎటువంటి పూర్తి ఆవశ్యకత అనేది ఆ పరమాత్మకు లేదు. అందుకే ఆ భోగాలు ఎటువంటి, ఎందుకు సంపూర్ణమైనటువంటి వాడు కాబట్టి పరమాత్మ ఎటువంటి భోగం అవసరం లేదన్నమాట. సంపూర్ణంగా ఆనంద స్వరూపుడు కాబట్టి అతనికి ఎటువంటి భోగం అవసరం లేదు. కాబట్టి సాక్షి రూపంలో ఒక పక్షం చూస్తుంది, ఒక పక్షము స్వాదిష్టం పండ్లు తింటుంది ఆ చెట్టు మీద ఉన్నటువంటి. అలాగే జీవాత్మ భోగాల కోసం ప్రయత్నం చేస్తున్నాడు, ఆ పరమాత్మ అనేది సాక్షి రూపం చూస్తున్నాడు. కానీ ఈ మంత్రం ద్వారా మనకు సాక్షి రూపంలో ఇక్కడ కూడా ఎందుకంటే ఇక్కడ ఇచ్చినటువంటి మూడు తయోరన్యః, అన్నిటిలో అన్య పిప్పలం స్వాద్వత్వం అని చెప్పి రెండు జీవాత్మ గురించి జీవాత్మ పరమాత్మ చెప్తున్నాడు. ఇక్కడ మనం వేరే అర్థం తీసుకోవడానికి లేదన్నమాట. అంటే అందులో ఒకటి భోగాలు ఎవరికి కోసం? జీవాత్మకి. కాబట్టి జీవాత్మ పనులను ఆస్వాదిస్తుంది, పరమాత్మ సాక్షి రూపంలో చూస్తూ ఉన్నాడు. జీవాత్మ ఏం చేసినా ఆ కర్మలు చూస్తూ ఉన్నాడు సాక్షి రూపంలో. అది ఇక్కడ సాక్షిత్వం అని చెప్పి చెప్పారు అని చెప్పి ఇక్కడ
శృతి యొక్క ప్రమాణం చూపించింది అనమాట. కాబట్టి అభిచాక స్థితి కేవలం అక్కడ అనిలిప్తంగా ఉంటూ, అంటే ఆ భోగాలతో లిప్తం కాకుండా కేవలం సాక్షి రూపంలో పరమాత్మ చూస్తూ ఉన్నాడు. అందుకే సాక్షి చూస్తున్నా జీవాత్మ చేసే కర్మలన్నిటికీ ఫలాన్ని కూడా ఇస్తున్నాడు అనమాట. అస్తు నెక్స్ట్ చూడండి. పునశ్చ ఇంతవరకు సాక్షాత్ సంబంధాత్ సాక్షిత్వం, జీవాత్మకి సాక్షాత్ సంబంధం ఉంది కాబట్టి సాక్షి రూపంలో ఇక్కడ చెప్పుకున్నాం అనమాట. అలాగే నెక్స్ట్ రెండో సూత్రం ఏంటి? 62వ సూత్రము, 162వ సూత్రంలో నిత్య ముక్తత్వం, ఆ పరమాత్మ నిత్య ముక్త స్థితిలో ఉంటాడు అనమాట. అది చెప్తున్నా ఇక్కడ. శారీర పురుషస్తు కదాచిత్ బద్ధ భవతి అవివేకాత్, ఈ శరీరంలో ఉన్నటువంటి పురుషులు అంటే జీవాత్మ కదాచిత్ బద్ధ భవతి, ఒకసారేమో సంసార బంధంలో బంధించబడి ఉంటాయన్నమాట. ఎందుకు? అవివేకాత్, అవివేకాత్ శరీరంలో ఉండే పురుషుడు బంధింపబడి ఉంటాడు. కదాచిత్ ఒకసారేమో ముక్త భవతి, ఒకసారి ముక్తుడు అవుతాడు అనమాట. ఎప్పుడు? వివేకాత్, వివేకం ఉన్నప్పుడు ఆ జీవాత్మ ముక్త స్థితిని పొందుతుంది. అవివేకం ఉన్నప్పుడు సంసార బంధంలో ఉంటాడు అనమాట. ఆ జీవాత్మ సంసార బంధంలో ఉంటుంది. కాబట్టి సా నిత్యబద్ధ, సా నా నిత్యబద్ధో సా నిత్య ముక్త. అలాగా ఏ విధంగా జీవాత్మ ఒకసారి వివేకంతో యుక్తమైనప్పుడు ముక్తిలో ఉంటుంది, అవివేకంతో ఉన్నప్పుడు సంసారంలో ఉంటుంది. అటువంటి బద్ధ స్థితి, ముక్త స్థితి అనేది ఆ పరమాత్మకు లేవు. అందుకే స అంటే ఆ పరమేశ్వరుడు, ఆ సహ పురుష విశేషమైనటువంటి ఈశ్వరుడు నా నిత్య బద్ధ, నిత్యం బంధింపబడు, స నిత్య ముక్త, నిత్య ముక్తంగా ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడు నిత్యం ముక్తంగా ఉంటాడని కాదు, ఎల్లప్పుడు బద్ధ స్థితిలో ఉంటాడని కాదు. ఆయన ఎల్లప్పుడూ ఇది నిత్య భిన్నంగా ఉంటాడు అన్నమాట. నా నిత్య బుద్ధ సా నిత్య ముక్త అంటే రెండింటికంటే భిన్నంగా ఉంటాడు, ఎప్పుడు శాశ్వతంగా ఉంటాడు అని చెప్పి ఇక తాత్పర్యం. అంటే ఎప్పుడు బద్ధ స్థితిలోకి రాడు, ముక్త స్థితిని పొందాల్సిన అవసరం లేదు. ఆయన పూర్ణ ప్రకాశవంతుడు, జ్ఞాన స్వరూపుడు, సకల ఐశ్వర్యం కలిగినటువంటి నిత్య ఆనంద స్వరూపుడు. కాబట్టి ఆయనకి ఇవన్నీ భోగాల అవసరం లేదు. కాబట్టి ఈ రకంగా నిత్య ముక్తత్వం అనే విషయాన్ని ఇక్కడ వ్యాఖ్యానించారు. ఎందుకంటే అవివేక నిమిత్తే తస్య ముక్త బద్ధత్వే పర్యావర్తేతే. ఎందుకంటే అవివేక కారణంగా తస్య అంటే జీవాత్మకి ముక్తత్వం బద్ధత్వం అనేది అది పరివర్తన చెందుతూ ఉంటుందన్నమాట. ఒకసారి ముక్తత్వం, ఒకసారి బద్ధత్వం అనేది వివేకాన్ని బట్టి, జ్ఞాన అజ్ఞానాన్ని బట్టి పరివర్తన చెందుతూ ఉంటుంది. కాబట్టి పరంతు పరమ పురుష విశేషస్య ఈశ్వరస్య నిత్య ముక్తత్వం నిత్యం. కానీ పరమ పురుషుడు ఈశ్వరుని యొక్క స్థితి ఎలా ఉంటుంది? నిత్య ముక్తత్వం, ఎల్లప్పుడు నిత్య ముక్తుడుగా ఉంటాడు. బంధంలోకి రావాల్సిన అవసరం లేదు, ముక్తి స్థితిని పొందాల్సిన అవసరం లేదు. తస్య నిత్య ముక్తత్వం అంటే సదా ముక్తత్వం అస్తి, ఎల్లప్పుడు సదా ముక్తుడుగా ఉంటాడు అన్నమాట. ఆయన ఈ బద్ధ స్థితికి ముక్త స్థితికి రావాల్సిన అవసరం లేదు, సదా ముక్తత్వం అస్తి అని చెప్పి ఇక్కడ చెప్పాడు. నిత్య ముక్తత్వం అంటే సదా ముక్తత్వం అస్తి పరమేశ్వరస్య. కాబట్టి అదే చెప్పాడు. సదైవ ముక్త, ఎల్లప్పుడూ ఆ పరమాత్మ సదైవ ముక్తుడుగా ఉంటాడు అని చెప్పి ఈ నిత్య ముక్తత్వాత్ అనే పదానికి వ్యాఖ్యానం చేశారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఔదాసీన్యం చ ఇది. ఔదాసీన్యంగా పరమేశ్వరుడు ఎలా ఉంటాడు? ఔదాసీన్యంగా ఉంటాడు, అంటే తటస్థంగా ఉంటాడు. చూడండి, ఔదాసీన్యం అంటే ఔదాసీన్యం చ ఇది తస్య శారీరస్య పురుషస్య జీవాత్మనో అంతరే, శారీరస్య పురుషస్య జీవాత్మనో అంతరే స్థితస్య సతో అపి ఈశ్వరస్య తత్ కర్మఫల భోగం ప్రతి సంపర్కరాహిత్యం అకామత్వం అపి విద్యతే. సంపర్కరాహిత్యం ఉంటుంది, అకామత్వం అపి విద్యతే. చూడు, తస్య అంటే ఆ పరమేశ్వరుని యొక్క తస్య శరీరస్య పురుషస్య జీవాత్మనో అంతరే స్థితస్య సతః అపి అంటే జీవాత్మకి అంతర్గతంలో జీవాత్మలో ఉంటూ కూడా, సతః అంటే ఉంటూ కూడా, ఈశ్వరస్య తత్ కర్మ ఫల భోగం ప్రతి అంటే ఏ విధంగా శరీరంలో జీవాత్మ ఉంది కాబట్టి కర్మఫలాన్ని అనుభవిస్తుందో, అలాగే ఆ జీవాత్మలో పరమాత్మ ఉన్నాయి కదా, అంత ఓతప్రోతమై ఉన్నాయి, కనకనమే వ్యాపించున్నాయి కదా. మన జీవాత్మ చేసే కర్మలకు ఫల భాగస్వామ్యం పరమాత్మకి ఎందుకు ఉండదు? ఎందుకంటే ఆయన అక్కడ ఉంటూ కూడా ఆ కర్మఫల భోగంతో వేరుగా ఉంటాడు, సంపర్క రాహిత్యంగా ఉంటాడు. అదే విషయం చెప్తున్నాడు. జీవాత్మనో అంతరే స్థితస్య, జీవాత్మకి అంతర్గతంలో జీవాత్మలో ఉంటూ ఎవరు? ఆ పరమాత్మ. జీవాత్మ అంతరే స్థితస్య సతః ఎవరు? ఈశ్వరస్య తత్ కర్మ ఫల భోగం ప్రతి, ఆ కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ భోగాల ప్రతి సంపర్క రాహిత్యం అంటే
సంపర్క రహితంగా ఉంటాడు, అంటే సంపర్కంలో ఉండడు. అంటే అకామిత్వం అపి విద్యతే, అంటే కామన, ఎటువంటి కామన ఉండదు, అకామన పూర్వకంగా ఉంటాడు. అంటే ఆ సంసార కర్మలకు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల పట్ల కామన అంటూ ఆ పరమేశ్వరుడికి ఉండదు, సంపర్క రాహిత్యంగా ఉంటాడు. అదే విషయాన్ని ప్రమాణ రూపంలో చూపిస్తున్నాడు. ఉక్తం తథైవ, అలాగే చెప్పబడింది. ఎలాగా? స్థితిలో చెప్పబడింది, వేదంలో చెప్పబడింది. ఏంటి? అకామో ధీర, ఆ పరమేశ్వరుడు అకామః ధీర, ధైర్యవంతుడు. అంటే అకామ, ఎటువంటి కామన లేదు ఆ పరమేశ్వరుడికి, అందుకే అకామః అని చెప్పి ఇక్కడ చెప్పాడు. అథర్వవేదం యొక్క మంత్రంలో అకామో ధీర అని చెప్పి పరమేశ్వరుని సంకేతించాం. ఇంకా నా లిప్యతే లోక దుఃఖేన, ఆ పరమాత్మ లోకంలో ఉండే దుఃఖాల చేత లిప్తుడు కాడు, లీనం కాడు. సంసారంలో జీవాత్మని కూడా ఈ పరమేశ్వరుని యొక్క అస్తిత్వం చూపించడం కోసం ఈ 3 సూత్రాల ద్వారా మనం నిరూపించామండి. ఇది శబ్ద శారీర పురుషేణ సహా తులన సమాప్తి సూత్ర. ఇది సూత్రంలో ఔదాసీన్యం చ ఇది శబ్దం ఉంది కదా, ఈ శబ్ద శారీర పురుషేణ సహా, శరీరంలో ఉన్నటువంటి జీవాత్మతోటి తులన చేశాం కదా పరమాత్మకి, అక్కడ ఇది సమాప్తి తులన సమాప్తి సూచక. ఈ తులన పరమాత్మకి జీవాత్మకి తులన పరమాత్మ యొక్క స్వరూపం చూపించిన ఆ తులన సమాప్తి, ఇది ఇక్కడికి ఈ రకంగా ఈశ్వరుని యొక్క అస్తిత్వం సిద్ధించింది చెప్పి ఈ తులన యొక్క స్వరూపం ఏది చెప్పామో ఇక్కడ సమాప్తమైంది. తులన సమాప్తి సూచక, ఇది కంప్లీట్ అయిపోయింది అని చెప్పి సమాప్తం చెప్పడం కోసము ఇది శబ్దం ఇవ్వబడింది అన్నమాట. అంటే ఇక్కడికి ఈ పరమాత్మ యొక్క అస్తిత్వంలో ఎటువంటి సందేహం లేదు. అది జీవాత్మ శరీరంలోని జీవాత్మతో పోల్చి చూసినప్పుడు పరమాత్మ యొక్క స్వరూపం ఈ రకంగా ఉంటుందని చెప్పి మనం పోల్చి చూసాం. ఈ రకంగా ఇలాగ చెప్పుకున్నామండి. ఇలా చెప్పిన తర్వాత నెక్స్ట్ అథ ఇదానిం తథాభూతస్య పరమ పురుషస్య పురుష విశేషస్య ఈశ్వరస్య ప్రకృత్యాఖ్యేన ప్రధానేన, ప్రకృత్యాఖ్యం అంటే ప్రధానేన సహా సంబంధ ప్రదర్శ్యతే. ఇప్పుడు పైన జీవాత్మతోటి పరమాత్మ యొక్క స్వరూపం చూపించాం. ఇప్పుడు ప్రకృతి తోటి పరమాత్మ యొక్క స్వరూపం ఏంటి అని చూపిస్తున్నామంట. అంటే పరమాత్మకు ప్రకృతితో ఏ సంబంధం ఉంది, పరమాత్మకు ప్రకృతితో ఏ సంబంధం ఉంది, అలాగే పైన పరమాత్మకు జీవాత్మతో ఏ సంబంధం ఉంది, సాక్షి రూపంలో ఉంటూ ఆయన వేరుగా ఉంటూ జీవాత్మ చేసిన కర్మానికి ఫలాన్ని ఇస్తూ ఉంటాడు అన్నమాట. ఇక్కడ కూడా పరమాత్మకు ప్రకృతి ఏ సంబంధం ఉంది, ఆ ప్రకృతిని తీసుకొని పరమాత్మ దాని వ్యక్త స్థితిలో చూపిస్తాడు. పైన చెప్పుకున్నదా నామరూపే వ్యాకరవాణి అని చెప్పి, అలాగా ఈ ప్రకృతి సహాయం చేత దీన్ని అనభివ్యక్త స్థితి మూల ప్రకృతి నుంచి ఈ కాల జగత్తు నిర్మిస్తాడు అన్నమాట. అంటే ఆ నిర్మించడంలో కర్తృత్వం అనేది ద్రష్టారూపం అనేది ఆ పరమేశ్వరికి ఉంది. ఆ రకం కర్తృత్వం ఉంది అని చెప్పి చెప్పడం కోసం ఇక్కడ చూపించడం. కాబట్టి పరమాత్మకి ప్రకృతితో ఎటువంటి సంబంధం ఉంది ఆ సంబంధం గురించి ఇక్కడ ప్రదర్శిస్తుందన్నమాట. చూడండి, అథ ఇదానిం తథాభూతస్య పరమ పురుషస్య పురుష విశేషస్య ఈశ్వరస్య ప్రకృతి ఆఖ్యేన, అంటే ప్రధానైన సహా ప్రధాన ప్రకృతితోటి ఏ సంబంధం ఉందో అది వర్ణించబడుతుంది, ప్రదర్శించబడుతుంది. అది చూడండి ఏంటి 164వ సూత్రము, ఈ అధ్యాయానికి అంతిమ సూత్రం ఇది. ఉపరాగాత్ అంటే ఉపరాగత్ కర్తృత్వం. ఉపరాగాత్ అంటే అత్యంత దగ్గరగా ఉండటం వల్ల, సాన్నిహిత్యంగా ఉండటం వలన కర్తృత్వం ఉంది. ఎవరికి? ఆ పరమేశ్వరుడికి ఈ ప్రకృతితో సంబంధం ఉంది, అంటే కర్తృత్వం ఉంది అనమాట. ఈ ప్రకృతికి కర్త ఎవరు? ఆ పరమాత్మనే. ఆ పరమాత్మ లేకుంటే ప్రకృతి అలాగే ఉండిపోతున్నమాట. కాబట్టి ఉపరాగాత్ అంటే కర్తృత్వం. చిత్ సాన్నిధ్యాత్ అని చెప్పి 2 సార్లు చెప్పారు. 2 సార్లు అంటే సమాప్తి సూచకానికి అదే శబ్దం 2 సార్లు ఇవ్వబడిందండి. ఎప్పుడైతే ఆ సూత్రం అక్కడికి కంప్లీట్ అవుతుందో, అధ్యాయం కంప్లీట్ అయినప్పుడు చిత్ సాన్నిధ్య అని చెప్పి 2 సార్లు ఇవ్వబడుతుంది. అంటే సమాప్తి సూచకం, ప్రకరణము ఇక్కడికి సమాప్తం అవుతుంది అని చెప్పడంలో ఇక్కడ 2 సార్లు ఇవ్వబడుతుంది అన్నమాట. ఉపరాగాత్ కర్తృత్వం చిత్ సాన్నిధ్యాత్. ఉపరాగాత్ దగ్గరగా ఉండడం వలన ఇంకా చిత్ సాన్నిధ్యాత్ కర్తృత్వం, ఆ చేతని పరమాత్మకి సాన్నిధ్యంలో ఉండడం వలన ఆ పరమేశ్వరికి కర్తృత్వం వచ్చింది. ఓకేనా? ఆ ప్రధాన ప్రకృతి మీద కర్తృత్వం ఆ పరమేశ్వరుడికి ఉంది. సాన్నిధ్యం చేత ఆ పరమాత్మ కర్తృరూపంలో ఉంటూ ఈ సృష్టి జగత్ నిర్మాణంలో సహాయంగా ఉంటాడు అన్నమాట. అది ఇక్కడ చెప్పారు. చూడండి, ప్రకృతి ఉపాశ్రయాత్,
ఉపాశ్రయాత్ అంటే అంటే ప్రకృతి ఆశ్రయంగా ఉంది. ఎవరి ఆశ్రయంలో ఉంది? తస్య అంటే ప్రకృతి. ఈ తస్యాహ తద్ ఆధీనే, ఆ పరమేశ్వరునికి ఆధీనంలో వర్తమానత్వాత్. తస్యాహ అంటే ఈ ప్రకృతి అనేది తస్యాహ తద్ ఆధీనే వర్తమాన. తద్ ఆధీనం అంటే తద్ అంటే పరమేశ్వరుని యొక్క ఆధీనంలో వర్తమానంగా ఉండటం వలన, అంటే ఈ ప్రకృతి పురుషుని ఆధీనంలో ఉంటుందండి. ఎందుకంటే ప్రకృతి జడ వస్తుగా చైతన్యం లేదు కాబట్టి ఎలా ఉంది అలాగే ఉంటుంది. అంటే అది ఎల్లప్పుడూ జడ వస్తువు, జడ పదార్థము పురుషుని యొక్క ఆధీనంలో ఉంటుంది. పురుషుడు ఏం చేయాలన్నా పురుషుడే చేయగలుగుతాడు అన్నమాట. అందుకే తస్యాహ అంటే ప్రకృతి, తస్యాహ తద్ ఆధీనే, తద్ అంటే పరమేశ్వరుని యొక్క ఆధీనంలో వర్తమానంగా ఉండటం వలన పురుష విశేషస్య ఈశ్వరస్య సృష్టి కర్తృత్వం భవతి. పురుష విశేషస్య ఈశ్వరస్య సృష్టి కర్తృత్వం భవతి అని చెప్పి ఇక్కడ ఇవ్వబడింది అన్నమాట. కాబట్టి ఈ ప్రకృతి అనేది పురుషుడి కంటే పరమాత్మ యొక్క ఆధీనంలో ఉండటం వలన, సృష్టి ఆధీనంలో ఉండటం వలన ఆ పరమేశ్వరుడికి సృష్టి కర్తృత్వం భవతి. ఈ సృష్టి నిర్మించడంలో కర్తృత్వం అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ సృష్టి నిర్మించడంలో ఆయనకు కర్తృత్వం ఉంది. అందుకే ఈ రకంగా ఆ జీవాత్మకు ప్రకృతి సంబంధం అంటే కర్తృత్వ సంబంధం ఉంది. ఏ సంబంధం ఉంది? ఈ పరమాత్మకి ప్రకృతితో ఏ సంబంధం ఉంది? ప్రధానమైన ప్రకృతి రెండో ఒకటే. ప్రధాన ప్రకృతితో ఏ సంబంధం అంటే కర్తృత్వ సంబంధం ఉంది అని చెప్పి ఇక్కడ మనకు ఈ సూత్రం ద్వారా తెలుస్తుంది. కాబట్టి జగత్తు ఇస్తున్నాడు అని చెప్పి ఒక వేద మంత్రం చూపించారు. చూడండి, ఇప్పుడు వినిపిస్తుందండి? ఇప్పుడు వినపడుతుందండి, ఇందాక వినపడలా. ఓకే, అస్తు. ప్రకృతి అనేది పురుషుని ఆధీనంలో ఉండటం వలన ఆ సృష్టి కర్తృత్వం అనేది వచ్చింది అని చెప్పి ఇక్కడ సూత్రం చెప్తుంది. ఈ జడ ప్రకృతి అనేది పురుషుని ఆధీనంలో ఉంది కాబట్టి సృష్టికి కర్తృత్వంలో పరమాత్మ ఉంటాడు. కాబట్టి పురుష విశేషస్య కర్తృత్వం అంటే కర్తృత్వం ఏ రకంగా? సృష్టి కర్తృత్వం అంటే జగత్ కర్తృత్వం భవతి. యథా ఉక్తం, ఏ రకంగా చెప్పబడింది. ఏం చెప్పబడింది? ఏకం రూపం బహుదా యహ కరోతి. ఏకం రూపం అంటే ఒకే ప్రకృతిని తీసుకొని బహుదా యహ కరోతి అంటే దీని అనేక రకాలుగా మహత్వం, అహంకారం, పంచభూతాలు, పంచతన్మాత్రలు ఇవన్నీ చేసిన ఏకం రూపం బహుదా యహ కరోతి. ఈ ఒకే రూపం, ఒకే తత్వాన్ని, ప్రకృతి తత్వాన్ని తీసుకొని బహుదా యహ కరోతి అనేక విధాలుగా ఎవరైతే చేస్తారో ఆ పరమేశ్వరుడు అన్నమాట. అంటే బహుదా అంటే దానికి సమాన జడ ప్రకృతితో యుక్తమైనటువంటి చాలా అనేక రూపాలు ఉన్నటువంటి ఈ సృష్టి జగత్తులు ఏవే ఉన్నాయి అన్ని మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అది ఒకే తత్వం ఏకం రూపం బహుదా యహ కరోతి, చాలా పలు విధాలుగా ఎవరు చేస్తారో అంటే ఆ రకంగా అది ఎవరికి కేవలం పరమేశ్వరుడే సాధ్యం. కాబట్టి ఆ రకం కర్తృత్వం ఇక్కడ ఉంది అని చెప్పి ఈ శ్వేతాస్వత ఉపనిషత్ ద్వారా మనకు తెలుస్తున్నామంట. తథాచ చిత్ సాన్నిధ్యాత్ అనే పదాన్ని ఓపెన్ చేసి చెప్తున్నాను. చిత్ సాన్నిధ్యాత్ అంటే ఏమిటి? చేతనస్య పురుష విశేషస్య ఈశ్వరస్య సన్నిధాన సంబంధాత్. అంటే చైతన్య స్వరూపుడు ఏమిటి అంటే పరమేశ్వరుని యొక్క సాన్నిధ్యం చేత, సంపర్కం చేత, అంటే అత్యంత దగ్గరగా ఉండటం వలన, పురుషుడికి ఈ ప్రకృతిని అత్యంత దగ్గరగా ఉండటం వలన సన్నిధాన సంబంధాత్ అంటే సంసర్గాత్ అంటే అత్యంత సంపర్కంలో సాంగత్యంలో ఉండటం వలన. దాన్ని ఇంకో రకంగా చెప్పే సమావేశ సంబంధాత్ భవతి కర్తృత్వం ప్రధానస్య. కాబట్టి ఈ అత్యంత సంగీతంగా
సంపర్కంలో ఉండటం వల్ల సాంగత్యంలో ఉండటం వల్ల ఆ పురుషుడికి ఈ ప్రకృతి మీద కర్తృత్వం అనేది ఉంది అని చెప్పి ఇక్కడ అదే విషయాన్ని చెప్పబడింది అన్నమాట. కాబట్టి సన్నిధాన సంబంధాత్ అంటే సంసర్గాత్, దాన్ని ఇంకో రకంగా సమావేశ సంబంధాత్ అంటే సమావితంగా ఉంటుందంటే ఈ ప్రకృతిలో పరమాత్మ యొక్క సమావేశం ఉంది కదా, అత్యంత ప్రకృతి స్థూలమైంది, ప్రకృతి కంటే అత్యంత సూక్ష్మమైన పరమాత్మ, అందుకే సమావేశం అయిపోయి దాన్ని జగత్ రూపంలో నిర్మిస్తూ ఉంటాడు అనమాట. ఆ రకంగా కర్తృత్వం అనేది పరమాత్మకి ఉంది. కానీ సమావేశ సంబంధాత్ భవతి కర్తృత్వం. ఏదైనా కర్తృత్వం ప్రధానస్య ప్రకృతి ఆఖ్యస్య ప్రకృతి ఆఖ్యస్య అంటే అవ్యక్తస్య, అవ్యక్తమన్య ప్రకృతి అన్య ప్రధానమన్య అన్ని ఒకటని. ప్రధానస్య దాన్ని ఇంకో రకం చెప్పి ప్రకృతి ఆఖ్యస్య, దాన్ని అవ్యక్తస్య ఇంకా వ్యక్తం కాదు, ప్రకృతి అంటే మూల రూపంలో ఉందంట. అవ్యక్తస్య ఉత్తర సూత్రేణ అగ్రిమ అధ్యాయస్థేన సహ అభిసంబధ్యతే తతః సూత్రాత్ ప్రధానస్య పదం పురస్తాత్ ఉత్కృష్యతే. ఇక్కడ పైన మనకు నెక్స్ట్ 2వ అధ్యాయంలో విముక్తో మోక్షార్థం స్వార్థం వా ప్రధానస్య, అక్కడి నుంచి అనువృత్తి ఇక్కడికి తెచ్చుకున్నాం. పురస్తాత్ ఉత్కర్షం తెచ్చుకున్నాం అంటే ముందు నుంచే ఇక్కడ ప్రధాన శబ్దాన్ని ఇక్కడ సంబంధం ఉంది అన్నమాట. ఆ ప్రకృతికి అంటే ప్రధాన ప్రకృతికి ఈశ్వరునితో సంబంధం ఉంది అనేది ఆ శబ్దం ఇక్కడ అనువృత్తి ప్రకారంగా తీసుకొచ్చి చెప్తున్నాయి. ఇక్కడ ప్రధాన శబ్దం ఎలా వచ్చింది, సూత్రం లేదు కదా అంటే ఇది ముందు సూత్రం నుంచి ఉత్కర్షం అంటే అది అనువృత్తిగా తీసుకోబడింది. దాన్ని పురస్తాత్ ఉత్కృష్యతే అంటే ముందు సూత్రం నుంచి తీసుకోబడింది. కాబట్టి ప్రధానస్య అంటే ప్రకృతి ఆఖ్యస్య అవ్యక్తస్య ఉత్తర సూత్రేణ అంటే 2వ అధ్యాయం మొట్టమొదటి సూత్రం, అక్కడి నుంచి అగ్రిమ సూత్రాధ్యాయస్థేన సూత్రంలో ఉన్నటువంటి అధ్యాయం తోటి సంబధ్యతే, ఇది సంబంధం ఏర్పడుతుంది. అంటే ఈ పరమాత్మకి సంబంధం ఏర్పడింది కర్తృత్వ రూపంలో అంటే సృష్టి నిర్మాణ రూపంలో. కాబట్టి తతః సూత్రాత్ ప్రధానస్య పదం పురస్తాద్ ఉత్కృష్యతే అంటే ముందు నుంచి తీసుకోబడింది అని చెప్పి ఇక్కడ చెప్పారన్నమాట. నెక్స్ట్ చూడండి, ప్రకృతే కర్తృత్వం అపి శృతో వర్ణ్యతే. ఈ ప్రకృతి యొక్క కర్తృత్వం అనేది శృతిలో చెప్పబడింది అన్నమాట. ఈ ప్రకృతి అనేది పురుష ఆధీనంలో ఉంటుంది. అంటే పురుషుడు అంటే పరమాత్మే దీన్ని అనేక పలు విధాలుగా సృష్టించగలుగుతాడు అని చెప్పి మనం ముందుకు చెప్పుకున్నాం. ప్రకృతే కర్తృత్వం అపి శృతో వర్ణ్యతే, శృతిలో వర్ణించబడింది. ఏమని? అజాం ఏకాం లోహిత శుక్ల కృష్ణాం బహ్విః ప్రజాః సృజమానాం సరూపాః. అజామేకాం అంటే అజామేక అంటే ఎప్పుడు ఉత్పన్నం కానిటువంటి ప్రకృతి, మూల ప్రకృతి ఏదైతే ఉందో, ప్రకృతికి మూల ప్రకృతి ఇంకేం ఉండదు అనమాట, అదే మూల ప్రకృతి అన్నమాట. ఆ ప్రకృతి సహాయం చేత లోహిత శుక్ల కృష్ణ అంటే లోహిత శుక్ల కృష్ణ అంటే సత్వగుణము రజోగుణము తమోగుణము యొక్క సహాయం చేత బహ్విః ప్రజాః అంటే ఈ సత్వగుణము రజోగుణం తమోగుణం చేత బహ్వీ ప్రజ అంటే సమాన రూపం అంటే సత్వగుణం రజోగుణం తమోగుణం ఏవైతే ఉత్పన్నం చేయగలుగుతామో స్వరూపం సమాన రూపమైనటువంటి ఈ గుణాల చేత బహ్వీ ప్రజాః చాలా పలు రకాలుగా సృష్టి నిర్మాణాన్ని ఉత్పన్నం చేశామంట. సృజమానాం స్వరూప సమాన రూపమైనటువంటి అంటే జడ పదార్థంతో జడత్వంతో యుక్తమైనటువంటి సమాన రూపమైనటువంటి ఈ ప్రకృతి జగత్తును నిర్మించగలిగాడు ఆ పరమాత్మ. కాబట్టి ఆ రకంగా సృష్టిలో చెప్పబడింది. కాబట్టి ఈ ప్రకృతి సహాయం చేత అంటే సత్వగుణం రజోగుణం యొక్క తమోగుణం యొక్క సహాయం చేత బహ్వీ ప్రజాః సృజమాన స్వరూపమైనటువంటి సమాన రూపమైనటువంటి మహత్వం అహంకారం పంచ తన్మాత్రలు పంచభూతాలు ఇవన్నీ జడ పదార్థంలో తయారు చేయబడ్డాయి. జడ పదార్థం చేత జడ మూలతత్వం చేత దానికి సమానమైన జడ పదార్థాలు ఉత్పన్నం చేయబడినాయి. కాబట్టి ఈ రకంగా కర్తృత్వం అనేది ప్రకృతి మీద ఉంది పరమాత్మకి అని చెప్పి. కాబట్టి ఎందుకంటే పురుషుడి మీద పురుష ఆధీనంలో ఉంటుంది ప్రకృతి అనేది, ఎందుకంటే ఆ చైతన్యత్వం కలిగింది కాబట్టి. కాబట్టి అదే విషయం చెప్పాడు ఇక్కడ చిత్ సాన్నిధ్యాత్, ఎందుకంటే ఆ చేతన జీవాత్ పరమాత్మకి అత్యంత సాన్నిధ్యంగా ఉంది కాబట్టి ఇక్కడ ఆ కర్తృత్వం అనేది సృష్టి జగత్ నిర్మాణ రూపంలో కర్త రూపంలో ఉంటుంది, ద్రష్ట రూపంలో ఉంటుందని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చిత్ సాన్నిధ్యాత్ ఇది ద్విరుక్తి అధ్యాయ సమాప్తి సూచక. ఇక్కడ 2 సార్లు సూత్రంలో చిత్ సాన్నిధ్య అయితే 2 సార్లు ఇవ్వబడిందో ఆ ద్విరుక్తి 2 సార్లు కథనం ఏదైతే ఉందో
అధ్యాయ సమాప్తి సూచక, అధ్యాయం సమాప్తమైంది, ఇక్కడికి ప్రకరణం సమాప్తమైంది సూచనకు చిత్ సాన్నిధ్య అని చెప్పి, అంటే చిత్ అంటే చేతన పరమాత్మకి సాన్నిధ్యంగా ఉండటం వలన ప్రకృతికి కర్తృత్వం అనేది, సృష్టి కర్తృత్వం అనేది పరమాత్మకి ఉంది అని చెప్పి మనం ఈ రకంగా చూసాం. ఈ రకంగా సమాప్త సాంఖ్య దర్శనే ప్రథమోధ్యాయ స్వామి బ్రహ్మముని భాష్యోపేత, అంటే స్వామి బ్రహ్మముని ద్వారా భాష చెప్పబడినటువంటి ఈ సాంఖ్య దర్శనంలో ప్రథమ అధ్యాయం ఇక్కడ సమాప్తం అవుతుంది. అంటే కపిల్ మహర్షి ఓన్లీ సూత్రం రచించారు, వాటికి భాష్యం, దానికి వ్యాఖ్యానం ఈ బ్రహ్మముని అనే స్వామీజీ, దీనికి మనం ఇప్పుడు చూసినటువంటి వ్యాఖ్యానం అయితే ఉందో అంత బ్రహ్మమునిజీ ఓన్లీ సూత్రాన్ని ఆర్డర్ చేసుకుని ఈ రకంగా వ్యాఖ్యానం చేయబడింది అన్నమాట. ఆ భాష్యం బ్రహ్మముని భాష్యోపేతంగా మనము దీన్ని ఇక్కడ ఈ అధ్యాయాన్ని పరిసమాప్తం చేశామండి. అస్తు. ఈ రకంగా ఈ సూత్రంలో కూడా ప్రధాన పరమాత్మకి ప్రకృతి ఏ సంబంధం అంటే కర్తృత్వ సంబంధం ఉంది. అదేవిధంగా పరమాత్మకి జీవాత్మ ఏ సంబంధం ఉన్నది, స్వరూపం ఏంటి అన్నప్పుడు అక్కడ జీవాత్మ ఏ కర్మలు చేస్తుందో ఆ కర్మలకు ఫలాన్ని ఇవ్వడం కోసం అక్కడ ఆ సంబంధం ఏర్పడింది అన్నమాట. జీవాత్మకు పరమాత్మతోటి భోగ ఫల ప్రాప్తి చేసి న్యాయానుసారంగా ఫల ప్రాప్తి ఇవ్వడంలో, ఎందుకంటే కర్మలు చేయడం వరకే జీవాత్మ యొక్క పని, తర్వాత దానికి ఫల ప్రాప్తి అనేది పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఫల ప్రాప్తి ఇవ్వడంలో అక్కడ కర్తృత్వం ఉంది పరమాత్మకి, అలాగే మూల ప్రకృతిని సృష్టి నిర్మించడంలో కర్తృత్వం అనేది పరమాత్మకి ఉంది అని చెప్పి మనం ఈ రకంగా ఈ అధ్యాయంలో మనం చూసామండి. అస్తు. ఈ రకంగా మనము ప్రకృతి, జీవాత్మ, పరమాత్మ ప్రకృతి యొక్క అస్తిత్వాన్ని మనం భిన్న భిన్న రకాలుగా మనం నిరూపించుకుంటూ ఈ రకంగా ఈ అధ్యాయాన్ని ఇక్కడ పరిసమాప్తం చేశాం. అస్తు. ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? ఒక విషయం ఏంటండి, ఇది ప్రథమోధ్యాయం అన్నారు కదా, జీ ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఇందులో? ఏంటండి, 6 అధ్యాయాలు ఉన్నాయండి. 6 అధ్యాయాలు ఉన్నాయి, అందులో 1వ అధ్యాయం అయిపోయింది మనకు. ఈ రకంగా మనకు ఇక్కడ ఈ రకంగా దీంట్లో ఏమి ఇవ్వబడింది ముఖ్యంగా అండి, ఇక్కడ ప్రథమ అధ్యాయంలో మనం ఏం చెప్పుకున్నాము, ముందుగా జీవాత్మ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే ప్రారంభంలో చెప్పుకున్నాం, అత్యంత పురుషార్థ త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ, అంటే అత్యంత పురుషార్థమే అంటే దుఃఖాలతో పూర్తి నివృత్తి కావడమే, ఆధ్యాత్మిక దుఃఖము, ఆది దైవిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము, ఈ 3 దుఃఖాలతో అత్యంత నివృత్తం కావడమే జీవాత్మ యొక్క ముఖ్య లక్ష్యము. దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము అని చెప్పి ప్రకటన స్టార్ట్ చేసాము. దానికి 10 రకాలుగా మనం చెప్పుకుంటూ వచ్చామన్నమాట. సో అక్కడ జీవాత్మకు ఈ ప్రకృతి సంబంధం ఉంది కాబట్టి, నిమిత్త సంబంధం ఉంది కాబట్టి జీవాత్మ అనేది సంసార బంధంలోకి వచ్చింది. ఆ కర్మబంధం కారణం ఏంటి అనేది చూసాం. అవివేకము కారణము, సంసారంలో బంధించబడటానికి జీవాత్మ ముఖ్య కారణం అంటే అవివేక కారణంగా సంసారంలో బంధింపబడింది. అది చెప్పిన తర్వాత ఆ బంధనానికి కారణం ఇంకేంటంటే రకరకాలుగా ముందుగా ప్రస్తావించాం. కాల కారణంగా, దేశ కారణంగా, అవస్థ కారణంగా జీవాత్మ బంధింపబడలేదు. సో అన్ని చెప్పుకుంటూ వచ్చిన తర్వాత లాస్ట్ లో సమాధానం చెప్పిన అవివేక కారణము, అవివేక కారణం చేసి జీవాత్మ బంధింపబడింది అని చెప్పి అక్కడ చెప్పుకుంటూ వచ్చామంట. అలా చెప్పిన తర్వాత మళ్ళీ ప్రకృతి యొక్క స్వరూపము, జీవాత్మ యొక్క స్వరూపము ఏంటి, ప్రకృతి యొక్క మూల ప్రకృతి చేత ఈ బ్రహ్మాండం ఎలా ఉత్పన్నం ఏర్పడింది, ఈ జగత్ యొక్క రచన ఎలా జరిగింది, అదంతా నిరూపించుకుని వచ్చామంట. ప్రకృతి ద్వారా మహాతత్వము, అహంకారము, తన్మాత్రలు అని చెప్పి అవి ఒక్కోటి క్రమంగా ఏ విధంగా తయారయ్యాయి, ఏది ఏ దానికి నిమిత్తము, ఏది ఏ దానికి కారణము, ఏది ఏ దాని చేత ఉత్పన్నమైంది, అలా అవన్నీ నిరూపించుకుని వచ్చిన తర్వాత మన జీవాత్మ యొక్క అస్తిత్వం చూపించాము, పరమాత్మ యొక్క అస్తిత్వం చూపించుకుంటూ ఈ విధంగా ఈ ప్రథమ అధ్యాయంలో మనం చూసామండి. అంటే విషయం అంతా కూడా ముఖ్యంగా ప్రకృతి యొక్క అస్తిత్వం చూపించాము, జీవాత్మ యొక్క అస్తిత్వం, పరమాత్మ అస్తిత్వం చూపించాము. అంతకంటే ముందు జీవాత్మ యొక్క ముఖ్య లక్ష్యము అత్యంత దుఃఖ నివృత్తి, అత్యంత దుఃఖ నివృత్తి కోసమే అత్యంత పురుషార్థం ఉండాలి అని ప్రతి పురుషార్థం చేస్తున్నామంటే ఈ మోక్ష ఉపదేశం కూడా ఉంది కాబట్టి అది యథార్థం కాబట్టి దానికోసం ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పి మనం ఈ అధ్యాయంలో పూర్తిగా చెప్పుకున్నామండి. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా విశేషంగా ప్రారంభం నుంచి నాకు ఇంత అవసరం లేదు, ఎందుకంటే భిన్న భిన్నంగా ఉన్నాయి కాబట్టి ప్రతి సూత్రము భిన్నత్వాన్ని చెప్తున్నామండి, అంటే పూర్వపక్షి సిద్ధాంత పక్షి ప్రకారంగా. కాబట్టి ముఖ్యంగా ఈ విషయం మనకు చెప్పబడింది. ముఖ్య లక్ష్యం ఏం చెప్పాను, 1వ అధ్యాయంలో జీవాత్మ యొక్క ముఖ్య లక్ష్యము త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ, అంటే అత్యంత మోక్ష ప్రాప్తి కోసమే మన లక్ష్యం ఉండాలి, దానికోసం జీవాత్మ ప్రయత్నం చేస్తూ ఉంది.
తర్వాత ఆ మోక్ష ప్రాప్తి కోసం మనకు పురుషార్థం ఎలా ఉండాలి, ఆ మోక్షాన్ని పొందడానికి సాధనాలు ఏంటి, మోక్షం ఎలా పొందుతాము, ఆ సాధనాల గురించి మనం చెప్పుకున్నాము. తర్వాత ఈ సాధన గురించి చెప్పుకున్న తర్వాత ఈ ప్రకృతి అంతా కూడా పురుష ఆధీనంలో ఉందని చెప్పి అక్కడ చెప్పుకున్నాం. ఈ జడ జగత్తు, ఈ సంసార జగత్తు అంటే ఏదైతే ఉందో ఇది పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంది. కానీ ఇది ఎవరి కోసం సృష్టించబడింది అంటే జీవాత్మ కళ్యాణం కోసం సృష్టించబడింది అని చెప్పి చెప్పుకున్నాము. తర్వాత వివేకం చేత ముక్తి కలుగుతుంది, మోక్షం కలుగుతుంది, అవివేకం చేత సంసార బంధనం కలుగుతుంది చెప్పుకున్నాము. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ ప్రకృతి ద్వారా సృష్టి నిర్మాణ ప్రక్రియ చూసాము. దాని తర్వాత ప్రకృతి యొక్క అస్తిత్వాన్ని చూపించడం కోసం, నిరూపించడం కోసం పూర్వపక్ష ఉత్తరపక్షి సిద్ధాంత ప్రకారంగా పక్ష విపక్షాన్ని చూసుకుంటూ మనం నిరూపించాము. అలాగే జీవాత్మ యొక్క అస్తిత్వాన్ని, పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని కూడా మనం చూపించాము. ఈ రకంగా ఈ అధ్యాయంలో ఈ రకంగా వర్ణించబడింది. అది మనం ఈ రకంగా తీసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఇటువంటి విషయాలు కూడా ఇంకా ఇదే విషయాన్ని మధ్యలో ఉల్లేఖిస్తూ ఉంటాడు, స్పష్టం అవుతుందండి. ఇది విషయాన్ని మేము ప్రత్యేక సూత్రంగా నేను వ్యాఖ్యానించాలనుకున్నాను. కాకపోతే ఇది మొత్తం ప్రకరణం అంతా మళ్ళీ చాలా ఇది ఎక్కువ లేట్ అవుతుంది నాకు తెలిసి. ఇది ఒక రోజులో అయిపోయేది కాదు. మనకి ఎలా దీనికి నోట్స్ తయారవుతుంది, అది కూడా బుక్ రూపంలో వస్తుంది, మీకు అప్పుడు అర్థం అవుతుంది. సో సామాన్యంగానే ఉంది నాకు తెలిసి, అందరికీ ప్రకరణాన్ని బట్టి అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇంకెవరికైనా సందేహం ఉంటేనే మనం అవసరం అనుకుంటే వ్యాఖ్యానించుకోవచ్చు. ప్రత్యేకంగా ప్రతి సూత్రాన్ని వ్యాఖ్యానించుకోవాలి అవసరం ఉంది అనుకుంటేనే అదే విధంగా వ్యాఖ్యానిస్తా అండి. అస్తు. మహోదయ, జీ ఇప్పుడు మనకి ఒక ఉదాహరణ చెప్పారు. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి, ఒక పక్షి తింటూ ఉంది, ఒక పక్షి చూస్తూ ఉంది అని చెప్పారు కదండి. జీ అక్కడ చెట్టు అంటే మన శరీరాన్ని అర్థం చేసుకోవాలి, ఒక పక్షి తింటుంది అంటే జీవాత్మని అర్థం చేసుకోవాలి, ఇంకొక పక్షి చూస్తూ ఉందంటే మనం చేసే కర్మఫలాలన్నీ సాక్షిగా ఇప్పుడు మీరు చెప్పినట్టు పరమాత్మ చూస్తూ ఉన్నాడు. అదే కదండి అర్థం? అవునండి. కాబట్టి మనము 2 పక్షులు ఈ ఒకే వృక్షం మీద ఉంది కాబట్టి మనం ఈ తినే పక్షి కాదు, నేను చూసే పక్షి అని అనుకుంటే మనకి సాధన సులభతరం అవుతుంది కదా. అంటే చూసే పక్షిగా మారాలి అంటే ఏం చేయాలి? మనం ఏది చేసినా కూడా దాన్ని అసంగంగా చేయాలి, దాంతో అటాచ్మెంట్ తో చేయకూడదు. నేను చేస్తున్నాను అనేటువంటిది, నాకు ఆ ఫలం కావాలి, ఆ ఫలితం నాకు రావాలి, నేను ఇప్పుడు సాంఖ్య దర్శనం వింటున్నాను, నాకు పుణ్యం కావాలి, నేను వింటున్నాను, ఈ 2 భావాలు తీసేయాలి. సకామత అని ఉండకూడదు, నిష్కామత ఉండాలి. అప్పుడే అప్పుడు మనం చూసే పక్షి అవుతాం. మనం ఎందుకు తినే పక్షి అవ్వాలి? తినే పక్షి అవుతున్నాం కాబట్టి మనకి ఇవన్నీ అంటుకుంటున్నాయి. అవునవును. ఇదే విషయము భగవద్గీతలో ఒక శ్లోకంలో చెప్పారండి. బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాజ్ఞం బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అనే సూత్రం భగవద్గీతలో భగవంతుడి చేత చెప్పారు. ఇది ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు చాలా మంది చదువుతారు ఈ శ్లోకం. అవునండి. దీని అర్థం ఏంటంటే ఆ ఆహారము పరబ్రహ్మే, అంటే ఆ చూసే పక్షే, అలాగే ఆ పాత్రలు ఆ చూసే పక్షే, ఆ తర్వాత తినేవాడు ఆ చూసే పక్షే, ఆ అరిగేది రక్తంగా మారేది అదే చూసే పక్షే, రెండోది లేదు అని చెప్తుంది ఆ శ్లోకం. అవునండి. మనం అలాగే మారిపోవాలి. మనం ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్ కి ఒకే వృక్షం మీద 2 పక్షులు ఉన్నప్పుడు నేను ఇది కాదు, తినేది కాదు. ఇప్పుడు మనం తినే పక్షిగా ఉన్నామంటే నేను తిన్నాను, నేను ఫలాంది తిన్నాను, నేను కాబట్టి తిన్నాను, నేను కాస్ట్లీ భోజనం చేశాను, ఇవన్నీ కూడా అనవసర ప్రసంగం. కాబట్టి ఆ భావన నేను అనే భావన ఎందుకు వస్తుంది? అవివేకం ద్వారా వస్తుంది. కానీ ఆ అవివేకాన్ని తొలగించుకోవాలి, ఆ అజ్ఞానం తొలగించుకున్నప్పుడు మనకు అలాంటి సాక్షిత్వ భావన ప్రకారంగా మనం కూడా ఉండవచ్చు, మనం కూడా అలాంటి స్థితిని పొందవచ్చు. అలాగా ప్రతి ఉదయం లేచిన కానించి రాత్రి పడుకునే వరకు అన్ని కూడా ప్రతిదీ పరబ్రహ్మే. నేను చూసే పక్షి, నాకు ఉన్న వస్తువులన్నీ కూడా ఆ చూసే పక్షే, అన్ని పరబ్రహ్మమే, అది తప్ప ఇంకోటి లేదు అని అనుకున్నాం అనుకోండి, మనకి ఎంత ఆనందంగా ఉంటుంది చూడండి. అలాగా మనం చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం మహోదయ. అదే అభిప్రాయం. శాస్త్రం యొక్క ఉద్దేశం అదే, కర్మలు లిప్తం కాకుండా నిష్కామంగా ఏం చేసినా మమత్వం అనేది లేకుండా చేసుకుంటే, నిష్కామ కర్మ నా కర్తవ్యం, నా ధర్మం, నా దాయత్వం అని చెప్పి చేసుకుంటూ ఉండాలి. దాని కర్మలు లిప్తం కాకూడదు, ఆసక్తి పూర్వకంగా ఉండకూడదు. అలా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా అదే మనకు అంతర్ముఖంగా వెళ్ళిపోతామని, మనం సాక్షి రూపంలో పరమాత్మలో ఓతప్రోతం అవుతాము.
కాబట్టి ఆ భావన ధన్యవాదాలు. కోసం నేను మన శాస్త్రం చెప్తున్నానండి. ధన్యవాదాలు మహోదయ. అవునండి, ఓకే, సంతోషం. అస్తు. ఇంకెవరైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో? ధన్యవాదాలు మహోదయ. ఓకే అండి. అస్తుతో ఈ రకంగా మనం ఈ అధ్యాయం అంతా ఇదే చెప్పబడింది మనకు. ముందుగా ముఖ్య లక్ష్యము మనకు ముక్తి అనే లక్ష్యం ఉండాలి. ఎందుకంటే దానికి సమానంగా ఈ సంసారంలో ఏది లేదు. ప్రారంభంలో చెప్పుకున్నాం ఈ అధ్యాయం ప్రారంభంలో. ఉత్కర్షాదపి అత్యంత ఉత్కర్ష అని చెప్పి, ఉత్కర్షం కంటే సంసారంలో నువ్వు ఎంత ఉన్నతిని పొందినా కూడా, ఎంత సకల ఐశ్వర్య భోగ భాగ్యాలు కలిగినా కూడా పుణ్యం వల్ల ఎన్ని కలిగినప్పటికీ కూడా అవి మోక్ష సుఖానికి సమానంగా ఉండవు. మోక్ష సుఖానికి ఎప్పుడు సమానం కాలేవు. మోక్షంలో ఉండే సుఖం అత్యంత ఉత్కృష్టమైనది. దానికంటే ఉత్కృష్టమైన ఏ సుఖం లేదన్నమాట. కాబట్టి ఆ ఉత్కృష్టమైన సుఖం కోసం మనం ప్రయత్నించాలి. దేశమాత అక్కడ దుఃఖం ఉండదు. సంసారంలో ఎన్ని సంపాదించినా కూడా, ఎంత ఐశ్వర్యం సంపాదించినా, ఎన్ని భోగాలు సంపాదించినా కూడా నీకు ఖచ్చితంగా అక్కడ దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖం పూర్తిగా తొలగిపోవాలంటే ముక్తి ద్వారా సంభవం అవుతుంది, వివేకం ద్వారా సంభవం అవుతుంది. కాబట్టి అది తెలుసుకోవాలంటే ప్రకృతి అంటే ఏమిటి, జీవాత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, వాడి యొక్క స్వరూపం మనకు యథార్థంగా తెలుసుకున్నప్పుడే, అంటే ఈ ప్రకృతిలో ఉండే తత్వాలను యథార్థంగా తెలుసుకున్నప్పుడే మనం ముక్తిని పొందగలుగుతాం. కాబట్టి వాటి యొక్క స్వరూపం మనం చెప్పుకుంటూ వచ్చాము. ప్రకృతి అంటే ఏమిటి, జీవాత్మ అంటే ఏమిటి, పరమాత్మ యొక్క స్వరూపం తెలుసుకుంటూ వచ్చాము. దానికి ఈ సంసార బంధానికి కారణం అవివేకం చెప్పుకున్నాము. సంసారంలో మళ్ళీ ఈ అవివేకం తొలగిపోవాలి, వివేకం ఎలా వస్తుంది, దానికి ఉపాయాలు చెప్పుకున్నాం. అవి ఇక్కడ చూసాం అనమాట. కాబట్టి నెక్స్ట్ ఇదే విషయాలు, ఇంకా ఉపాయాలు మనకు ఎలా ముక్తి కలుగుతుంది అనే విషయంలో ఇంకా కొన్ని భిన్న రకాలుగా మనకు 2వ అధ్యాయాలు చెప్పబడతాయి. అవి మనం అక్కడ చూద్దామండి. అస్తు. సో ఈ రకంగా మనము మన లక్ష్యము అత్యంత పురుషార్థం అనేది కేవలం ముక్తి కోసమే ఉండాలి. అక్కడే అత్యంత ఉత్కృష్టమైనటువంటి స్థితి మనకు కలుగుతుంది. అత్యంత ఆనందం అక్కడే కలుగుతుంది. సంసారంలో ఎన్ని ఉన్నా కూడా, ముఖ్యం ఒక రకంగా ఒక మాట చెప్పాలంటే, సంసారంలో ఎన్ని ఐశ్వర్యం, ఎన్ని డబ్బు సంపాదన ఐశ్వర్యం వచ్చినా కూడా, బలము సామర్థ్యము ఎన్ని వచ్చినా కూడా అవి మోక్షంలో ఉండే సుఖానికి ఎప్పుడూ సమానము కావు. అదే అత్యంతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి సుఖము అని చెప్పి మనకు ప్రత్యక్షంగా ఉత్కర్షాదపి మోక్షస్య సర్వోత్కర్ష శృతి ప్రమాణం వేదంలో చెప్పబడింది. కాబట్టి ఇది అత్యంత శబ్ద ప్రమాణం బలంగా ఉంది. కాబట్టి దానికోసం మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు డెఫినెట్ గా సోమనాథ్ గారు అంత బ్రహ్మమయం అనుకుంటూ మనం చేస్తూ ఉన్నా అంటే నిర్లిప్తంగా ఉంటూ, ప్రతి ఏం చేసినా అన్ని పరమాత్మ కోసం చేస్తున్నా, పరమాత్మే నీకు భావన కదా, బ్రహ్మ కోసం చేస్తున్నాను, నేను సాక్షి రూపంలో ఉండాలి అనే భావనతో మనం ప్రయత్నం చేస్తుంటే మన కర్మలు లిప్తం కాకుండా అన్ని కర్మలు చేసుకుంటూ ఒక సమయం వచ్చిన తర్వాత మనం కూడా అటువంటి భావనతో యుక్తమైపోయి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. మార్గం ప్రశస్తం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి మార్గంలో ముందుకు వెళ్ళడం కోసం ఇలాంటి భావన యుక్తంగా ఉండి నిష్కామ కర్మలు చేసుకుంటూ వెళ్ళినప్పుడే ఇలాంటి స్థితి మనకు ఉత్పన్నమవుతుంది. కాబట్టి అదిగే వాటి మార్గం వెళ్ళడం కోసం మన శాస్త్రాలు ఉపదేశిస్తున్నాయి. దాన్ని అనుసరించడం కోసం ప్రయత్నం చేస్తుంటే అటువంటి సద్గతి మనకు అందరికీ కలుగుతుందని చెప్పి ఆశిస్తున్నాను. అస్తు. నెక్స్ట్ 2వ అధ్యాయం మనం రేపు మొదలు పెట్టుకుందామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే.